హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. ఇటీవల ఆదివారం నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి క్వశ్చనర్ను అంటే ప్రశ్నావళిని మనం విశ్లేషిద్దాం. ఈ క్రింది అంశాలను పరిశీలించండి అన్నారు. డియర్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటిది ఏంటిదంటే స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్ ఒక రకంగా ఉంటుంది, జతపరచం ఒక రకంగా ఉంటుంది. ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఈ స్టేట్మెంట్లో మనకు తప్పే ఉన్నాయి, రైట్ ఉన్నాయో తెలుసుకొని కింద ఉండేటటువంటి ఆన్సర్లు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల మనం ఈ ఆన్సర్లను కింద ఆన్సర్లు చూడకుండానే పైనే సాధ్యమైనంత వరకు 90% కవర్ అయ్యేట విధంగా మనం తయారు కావాలి. దేశములో తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ లక్నో మధ్యలో నడుస్తుంది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దేశములో తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ లక్నో మధ్యలో నడుస్తుంది. ఇటీవలనే 2019వ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు నాడు దీన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రైవేట్ ఎక్స్ప్రెస్ అన్నాం, కానీ రైల్వేకు సంబంధించినటువంటి అనుబంధ ఐఆర్సిటిసి అనేటటువంటి సంస్థకి ఇవ్వడం జరిగింది. ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. ఇది త్రిబుల్ పూ పద్ధతిలో నడుస్తుంది. త్రిబుల్ పి పద్ధతిలో నడుస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. 180 కిలోమీటర్ల వేగంతో నడిచేటటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైనది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ ఇంజన్లెస్ ఎక్స్ప్రెస్. భారతదేశంలోనే తొలిసారి ఇంజన్ రహిత మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ మోడులో చెన్నైలో తయారు చేయడం జరిగింది. దీన్నే ట్రైన్ 18 ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారు. ట్రైన్ 18 ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారు. ఇది ఇంజన్ రహిత ఎక్స్ప్రెస్. దీన్ని 2019 ఫిబ్రవరి 25వ తారీఖు నాడు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఢిల్లీ వారణాసి మధ్యలో నడుస్తుంది. ఢిల్లీ వారణాసి మధ్యలో నడుస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఇండియాలో అత్యంత దక్షిణాన ఉన్న ఎయిర్పోర్టు అన్నారు. చూడండి ఎంత క్రిటికల్గా అడిగారు. అవగాహనతో కూడినటువంటి క్వశ్చన్ ఇది. దిస్ ఈజ్ ఇండియా. ఇక్కడ ఏమన్నారు? ఇండియాలో అత్యంత దక్షిణాన ఉన్న ఎయిర్పోర్టు ఫోర్ట్ బ్లేయర్ అన్నారు. వాస్తవానికి అండమాన్ నికోబార్ దీవుల్లో ఇక్కడ ఉంటుంది ఫోర్ట్ బ్లేయర్. మరి ఇక్కడ ఫోర్ట్ బ్లేయర్ ఉంటుందంటే ఇది దక్షిణాన లేనట్టు. కానీ భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటిది ఇక్కడుంది, కేరళలో తిరువనంతపురం. కాబట్టి ఇక్కడ మనకు సి అనేటటువంటిది తప్పు. కాబట్టి ఏ బి సరైనవి, సి తప్పు. ఇక్కడ మనకు ఏ బి సరైనవి, సి తప్పు, 2 ఆన్సర్. నెక్స్ట్, ఇటీవల ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన టెట్రాడ్ వ్యవసాయ విప్లవంలో భాగము కానిది అన్నాడు. మరి టెట్రాడ్ అంటే ఏంది? 4 రంగుల విప్లవం. దీన్నే కొత్తగా చతుర్క్రాంతి విప్లవం అని పేరు పెట్టారు. చతుర్క్రాంతి. చతుర్ మీన్స్ 4, 4th రెవల్యూషన్ అంటారనమాట. ఈ 4th రెవల్యూషన్లో మనకి దీన్ని టెట్రాడ్ అంటారు. 1, 2, 3, 4. ఒకటి సాఫ్రాన్ విప్లవము, రెండవది హరిత విప్లవము, మూడవది వైట్ విప్లవము, 4వది బ్లూ రెవల్యూషన్ అంటే నీలి విప్లవం. ఈ సీరియల్గా ఒకదానికి ఒకటి మాదిరిగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ సాఫ్రాన్ విప్లవం మీన్స్ వ్యవసాయం అభివృద్ధి కావడానికి మొట్టమొదటిసారిగా మనకు పవర్ కన్జంప్షన్ కావాలి. అంటే ఈ
ఎనర్జీ శక్తిని ఎంత ఎక్కువ తయారు చేసుకుంటే ఇంధనం ఉన్నటువంటి రిన్యూవబుల్ ఎనర్జీలో శక్తిని తయారు చేసేటటువంటి విప్లవాన్ని సాఫ్రాన్ విప్లవాన్ని ఇది నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కొత్తగా దీన్ని అమలు చేయడం జరిగింది. దీన్నే కాషాయ విప్లవం అంటారు. రెండవది హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్లో రెండవ హరిత విప్లవంలో భాగంగా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు అత్యధికంగా ఉండాలి. అత్యధికంగా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేయడానికి ప్రవేశపెట్టబడినటువంటి విప్లవంలో భాగంగా హరిత విప్లవం తీసుకున్నారు. అలాగే శ్వేత విప్లవంలో భాగంగా ఏం తీసుకున్నారంటే, శ్వేత విప్లవం మీన్స్ పాల ఉత్పత్తి. ఇక్కడ పాలు ముఖ్యం కాదు, పాలనిచ్చేటటువంటి గేదెలు ముఖ్యం. కాబట్టి పశుగణాభివృద్ధిని కాపాడడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది వైట్ రెవల్యూషన్. మరి నీలి విప్లవం, దీన్నే బ్లూ రెవల్యూషన్ అంటారు, చేపల పెంపకం. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ టెట్రాడ్ విప్లవంలో ఉన్నటువంటి ఒక సారాంశం ఏంటంటే, చేపల కంటే చేపలను పట్టేవారిని మనం కాపాడుకోవాలి. కాబట్టి మత్స్యకారుల యొక్క జీవన విధానం కోసం మనం పాటుపడాలనేటటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినది నీలి విప్లవం. కాబట్టి ఇక్కడ మనకు 4 రంగుల విప్లవాలలో మనకు సాఫ్రాన్ విప్లవం అంటే కాషాయ విప్లవం ఉన్నది, తర్వాత శ్వేత విప్లవం ఉన్నది, నీలి విప్లవం ఉన్నది. కానీ మనకి ఇక్కడ హరిత విప్లవం లేదు. అంటే ఇక్కడ ఏంది, దిస్ ఈజ్ రాంగ్. కాబట్టి ఆన్సర్ ఈజ్ థర్డ్. ఇక్కడ బూడిద విప్లవం ప్లేస్లో మనకు హరిత విప్లవం రావాలి. ఈ క్రింది వాటిలో ఏది ఫుట్ లూజ్ పరిశ్రమ అన్నాడు. వెరీ క్రిటికల్ క్వశ్చన్. ఫుట్ లూజ్ మీన్స్ ఏదైనా ఒక పరిశ్రమను స్థాపించేటప్పుడు ఆ పరిశ్రమకు దగ్గరలో ఉండేటటువంటి రా మెటీరియల్నే కాకుండా, అంటే ముడిసరుకు కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా తీసుకువచ్చి ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలను ఫుట్ లూజ్ పరిశ్రమ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ విశాఖపట్టణం ఇనుము ఉక్కు కర్మాగారం ఉన్నది. ఇవాళ విశాఖపట్నం ఇనుము ఉక్కు కర్మాగారానికి ఇనుము అనేటటువంటిది మనకు బైలాదిల్లా నుంచి వస్తుంది. బొగ్గు అనేటటువంటిది మనకు సింగరేణి నుంచి వస్తుంది. సున్నపురాయి, మాంగనీస్ అనేటటువంటివి మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. ఇలా ఒక ప్రాంతములో స్థాపించినటువంటి పరిశ్రమను వివిధ మార్గాల ద్వారా రవాణా చేసి ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలను ఫుట్ లూజ్ పరిశ్రమ అంటారు. ఆ ప్రాంతములోనే ముడిసరుకు ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి వాటిని నాన్ ఫుట్ లూజ్ పరిశ్రమలు అంటారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఈ క్రింది వాటిలో ఏది ఫుట్ లూజ్ పరిశ్రమ కాదు. ఇట్ ఈజ్ నాట్ అన్నాడు. ఇవాళ చక్కెర పరిశ్రమలు, టీ పరిశ్రమలు, జనపనార పరిశ్రమలు ఆ ప్రాంతంలోనే అభివృద్ధి చేస్తారు. ఇవాళ అస్సాంలో ఉండేటటువంటి తేయాకు తోటలు, అక్కడే మనకు పరిశ్రమలు ఉంటాయి. ఇవాళ కలకత్తాకు సౌరా హుగ్లీకి సంబంధించినటువంటి జనపనార పరిశ్రమలు అక్కడే ఉత్పత్తి జరుగుతాయి. చెరుకు ఉత్పత్తి అవుతున్న చోటనే చక్కెర పరిశ్రమలు ఉంటాయి. కానీ విశాఖపట్నంలో చెరుకేసి హైదరాబాదులో చెరుకు ఉత్పత్తి తీయడం అంటే సాధ్యం కాదు. ఇట్ ఈస్ వెయిట్ లాస్ ఇండస్ట్రీస్ అంటారు. కాబట్టి పంచదార పరిశ్రమ అనేటటువంటిది నాన్ ఫుట్ లూజ్. ఈ 3 ఫుట్ లూజ్ పరిశ్రమలకు వస్తాయి. వస్త్ర పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ. ఇవాళ మనం గుజరాత్, సూరత్ కూడా ఇక్కడి నుంచి కూడా పత్తిని పంపిస్తున్నాం. కానీ గుజరాత్కి ఇక్కడి నుంచి చెరుకును పంపించలేం. చెరుకుని ఇక్కడి నుంచి అక్కడికి రవాణా అయ్యేసరికి అందులో ఉండేటటువంటి తేమ ఏమైపోద్ది అంటే కోల్పోద్ది. అందుకే వీటిని నాన్ ఫుట్ లూజ్ పరిశ్రమలు అంటారు. చక్కెర పరిశ్రమ, తేయాకు పరిశ్రమ, అలాగే జనపనార పరిశ్రమ. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4గా పరిగణించాలి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పునరుత్పాదక శక్తికి ముఖ్యమైన ప్రదేశము అన్నాడు. అసలు ఫస్ట్ ఇదేంటిది అసలు? పునరుత్పాదక శక్తి, పునరుత్పాదకత చేయలేని శక్తి. వీటిని రినయాబుల్ ఎనర్జీ అండ్ నాన్ రినయాబుల్ ఎనర్జీ అనేటటువంటివి ఎట్లుంటాయంటే,
ఒకసారి మనము కనుక వాటిని ఉపయోగించుకున్నట్లయితే కొంతకాలము తర్వాత అవి తరిగిపోతాయి. కానీ పునరుత్పాదక శక్తి వనరులు అనేటటువంటివి ఎల్లప్పుడూ ఫరెవర్ మానవ జీవన విధానంలో ఎన్ని సంవత్సరాలైనా ఉపయోగించుకునేటటువంటి వాటిని రిన్యూవబుల్ ఎనర్జీ, తరిగిపోని ఎనర్జీ మరియు పునరుత్పాదక శక్తి అంటారు. ఇవాళ రామగుండము అనేటటువంటిది బొగ్గుతో నడుస్తుంది. బొగ్గు అనేటటువంటిది కొన్నాళ్ళ తర్వాత అంతరించిపోతుంది. కాబట్టి ఇది రాంగ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సింహాద్రి అనేటటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ అనేటటువంటిది బొగ్గుతో నడుస్తుంది కాబట్టి కొన్నాళ్ళ తర్వాత అంతరించిపోతుంది. ఇది రాంగ్. మరి రావత్ భట్ అనేటటువంటిది అణువిద్యుత్తు కర్మాగారం యురేనియం ఆధారంగా నడుస్తుంది. కొన్నాళ్ళ తర్వాత యురేనియం దొరకనప్పుడు దాన్ని కూడా మూసివేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది రాంగ్. ఆన్సర్ ఈజ్ రైట్ నెంబర్ 1. ఇటీవలనే నరేంద్ర మోడీ 2018వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లక్షద్వీప్ రాజధాని అయినటువంటి కవరత్తి వద్ద ఓటెక్ ద్వారా దీన్ని స్థాపించడం జరిగినది. ఓటెక్ ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. సముద్రములో ఉండేటటువంటి ఉపరితల వేడి నీటిని, అంతర్భాగములో ఉండేటటువంటి కోల్డ్ వాటర్ను తీసుకొని పంపింగ్ చేసి ఆ పంపింగ్ ద్వారా ఎనర్జీని తయారు చేసేటటువంటి విధానాన్నే ఓటెక్ మెథడ్ అంటారు. దీన్ని 2018లో నరేంద్ర మోడీ అమలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో దీనికి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది లక్షద్వీప్ రాజధాని. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో 2013వ సంవత్సరంలో జపాన్ దేశం దీన్ని అభివృద్ధి చేయడం జరిగినది. కాబట్టి ఓటెక్ మీన్స్ ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. కాబట్టి మనకు ఆన్సర్ ఈ 3 నాన్ రిన్యూవబుల్ ఎనర్జీస్, దిస్ ఈజ్ 1 రిన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ 2017-18 గణాంకాల ప్రకారం భారతదేశములో జీడిపప్పును పండించే రాష్ట్రాలను అవరోహణ క్రమములో అమర్చండి. మరి ఇక్కడ అవరోహణ క్రమము, ఆరోహణ క్రమం, దీంట్లో 2 పద్ధతులు ఉంటాయని చెప్పాం. ఆరోహణ, అవరోహణ. దీన్ని ఆరోహణ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా దీన్ని అవగాహన చేసుకోవచ్చు. ఎందులో అక్షరాలు తక్కువ ఉన్నాయి, ఎందులో అక్షరాలు ఎక్కువ ఉన్నాయో చూసుకోండి. తక్కువ అక్షరాలు ఉన్నటువంటివి తక్కువ నుంచి ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ అక్షరాలు ఉన్నటువంటిది ఎక్కువ నుంచి తక్కువ ఉత్పత్తి. చాలా సింపుల్గా పైనుంచి కిందికి వచ్చేటటువంటి వాటిని అవరోహణ క్రమం అంటారు, క్రింది నుంచి పైకి పోయేటటువంటి వాటిని ఆరోహణ క్రమం అంటారు. మరి ఇక్కడ మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అవరోహణ క్రమం, డిసెండింగ్ ఆర్డర్. అంటే ఎక్కువ ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రాల నుండి తక్కువ ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రాలుగా మీరు పరిగణించాలి. కాబట్టి ఇక్కడ అవరోహణ క్రమంలో 2017-18 లెక్కల ప్రకారం అంతకంటే ముందు మనకు కేరళ ఉండేది. కానీ 2017-18 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ గణాంకాల ప్రకారం చూస్తే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ 2వ ప్లేస్లో ఉన్నది, ఒడిస్సా 3వ ప్లేస్లో ఉన్నది, కేరళ 4వ ప్లేస్లో ఉన్నది. కాబట్టి మనకు అవరోహణ క్రమం అన్నారు కాబట్టి ఎక్కువ ఉత్పత్తి నుంచి తక్కువ ఉత్పత్తి తీసుకోవాలి. కాబట్టి DCBA, మనకు ఇక్కడ DCBA ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాబోయేటటువంటి పోటీ పరీక్షలలో విజయం తప్పక మీరే సాధిస్తారు. మొదటి మెట్టు మీదే అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు DCBA, కాబట్టి DCBA ఆన్సర్ ఈజ్ సెకండ్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో తప్పుగా ఉన్న రైల్వే జోన్, మరియు వాటి ప్రధాన కార్యాలయాలను గుర్తించండి.
తప్పుగా, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫెయిర్. వీటిని జతలు, సరికాని జతలు, సరైన జతలు. అందుకే ఎగ్జామినేషన్లో అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే, అన్నీ బహుళైచ్ఛిక క్వశ్చన్లే, కానీ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క టైపులో అడగడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మనం ఇవాళ ఒక్కసారి గనక భారతదేశాన్ని గనక మనం ఒక్కసారి గనక పరిశీలన చేస్తే, భారతదేశాన్ని గనక ఒక్కసారి గనక మనం పరిశీలన చేస్తే, ఇవాళ ఒక్కసారి గనక చూస్తే ఇక్కడ ఏమడిగిండు, ఫస్ట్ ఈశాన్య సరిహద్దు అన్నాడు. దీన్ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అంటే ఇక్కడ ఉంటుంది, అస్సాం రాష్ట్రంలో ఉంటుంది, అది గువాహటి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, గువాహటి. తర్వాత తూర్పు మధ్య రైల్వే అంటున్నాడు. ఇది తూర్పు, ఇది మధ్య. తూర్పు మధ్య రైల్వే అంటే ఇక్కడ ఉంటుంది, దిస్ ఈజ్ హాజీపూర్ బిహార్. హాజీపూర్ బిహార్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దక్షిణ తీర రైల్వే, ఇది ఈ మధ్యలో 2019 మార్చి 1వ తారీఖు నాడు ప్రారంభమైనది. అందువల్ల దక్షిణ తీర, సదరన్ కోస్ట్, సదరన్ కోస్ట్ ఇక్కడ ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటుంది, ఇది విశాఖపట్టణం. విశాఖపట్టణం. మరి నైరుతి రైల్వే, నైరుతి రైల్వే ఇగో ఇక్కడ ఉంటుంది, దిస్ ఈజ్ నైరుతి రైల్వే. దిస్ ఈజ్ నైరుతి రైల్వే, హూబ్లీ కర్ణాటక. హూబ్లీ కర్ణాటక. ఇప్పుడు మీరు డయాగ్రామ్ చూసి దయచేసి మీరే చూజ్ చేసుకోవచ్చు. మరి ఈశాన్య సరిహద్దు రైల్వే అనేటటువంటిది రైట్, తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ అనేటటువంటిది రైట్, కానీ ఇక్కడ దక్షిణ తీర విజయవాడ అనేటటువంటిది తప్పు, నైరుతి రైల్వే అనేటటువంటిది రైట్. బట్ ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3. ఎందుకంటే దక్షిణ తీర రైల్వే జోన్ను విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇది 18వ జోను మన ఇండియాలో. ఇంతకంటే ముందు 2019 ఫిబ్రవరి నాటికి భారతదేశంలో 17 జోన్లు ఉండేవి. ప్లస్ విశాఖపట్నం తోటి మొత్తం 18 జోన్లు అయినాయి. చిట్ట చివరి జోను 18వ జోను మన విశాఖపట్నం జోన్. కాబట్టి ఆన్సర్ ఇస్ ఇక్కడ 3. అంటే తప్పు ఆన్సర్నే చూడమన్నారు. తప్పు అనేటటువంటిది ఇక్కడ మీరు గమనించాలి. పసుపు మరియు నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి ప్రధాన కారణమైన వ్యవసాయ విప్లవం. పసుపు మరియు నూనె గింజల విప్లవాలు 1960వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశం స్వాతంత్ర్యానంతరం, అలాగే చైనా యుద్ధం కారణంగా మన దేశంలో సంకర జాతి విత్తనాలను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో, హైబ్రిడ్ విత్తనాలను తీసుకురావడానికి ఉద్దేశంతో, అధిక దిగుబడి విత్తనాలను తీసుకురావడానికి ఉద్దేశంతో 1960వ దశాబ్దం నుంచి వ్యవసాయ విప్లవాలను ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 22 విప్లవాలు అమల్లో ఉన్నాయి. మరి ఇక్కడ ఏమంటుండంటే పసుపు విప్లవము అనేటటువంటిది దేని కిందికి వస్తుందంటే గోల్డెన్ రెవల్యూషన్. గోల్డెన్ రెవల్యూషన్ మీన్స్ ఇక్కడ గుర్తుపట్టాలి, బంగారు విప్లవం అనేటటువంటిది. నూనె గింజల విప్లవం అనేటటువంటిది, నూనె గింజల విప్లవం అనేటటువంటిది ఎల్లో రెవల్యూషన్. ఎల్లో అంటే పసుపు విప్లవం. కాబట్టి ఈ రెండు మనకు సరైనటువంటి సమాధానంగా భావించాలి. హరిత విప్లవం అనేటటువంటిది వ్యవసాయానికి సంబంధించింది. బూడిద విప్లవం అనేటటువంటిది గ్రే, దీన్ని ఇటీవల కృత్రిమ ఎరువులకు ఎస్ఐలో కూడా అడగడం జరిగింది. హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. తెలుపు విప్లవం అంటే తెలుసు. పింక్ విప్లవం రొయ్యలకు సంబంధించింది, ఉల్లిగడ్డలకు సంబంధించింది. ఆరెంజ్ విప్లవం అనేటటువంటిది మనకు ప్రసిద్ధి చెందినటువంటి విప్లవాలు ఇవన్నీ కూడా. కాబట్టి బంగారు మరియు పసుపు విప్లవం అనేటటువంటిది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. జతపరచుము. ఈ జతపరచుము అనేటటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. జతపరచుము అనేటటువంటి అంశాలు మనకు వచ్చినప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఆప్షన్లు 2-3 ఇస్తారు, ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇస్తారు. ఆ డైరెక్ట్గా ఇచ్చేటటువంటి అంశాన్ని మనం కనిపెట్టాలి. ఈ జాబితా 1లో కానీ జాబితా 2లో కానీ
ఈ రెండింటిలో నీకు ఏదైనా తెలిసినవి ఉన్నాయా ఫస్ట్ చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ దయచేసి నేనేం చెప్పానంటే ఆన్సర్లోకి ఎట్టి పరిస్థితిలో మీరు వెళ్ళకూడదు. ఆన్సర్లోకి వెళ్ళకుండానే మనం ఏం చేయాలి, ఆన్సర్ను రాబట్టడానికి ప్రయత్నాలు చేయాలి. ఇవాళ పామాయిల్ చెట్లు అంటున్నాడు. ఇవాళ పామాయిల్ తోటలు అనేటటువంటివి భారతదేశంలోనే అత్యధికంగా పెంపొందిస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. సెకండ్ హయ్యెస్ట్ పెంపొందిస్తున్నటువంటి రాష్ట్రం వచ్చేసి తెలంగాణ. కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలిసిపోయింది, పామాయిల్ తోటలు అనేటటువంటివి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి. అంటే ఇక్కడ ఏకు 4 ఎక్కడుందో చూసుకోవాలి. 1కి 4 కానీ ఏకి 4 కానీ ఎక్కడన్నా ఉన్నదా చూసుకో. ఇక్కడ కనిపిస్తుంది మనకు, ఇగో ఇక్కడ కనిపిస్తుంది. అంటే రెండింటిలో కనిపిస్తున్నాయి. రెండింటిలో కనిపించినప్పుడు మరొక ఆప్షన్ను వెతకాలి. నీకు ఎక్కడైనా వెతకొచ్చు. మరి జొన్నలు అత్యధికంగా మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తుంది. మరి బీకి 3వ ఆన్సర్ ఎక్కడుంది, బీకి 3 మరియు బీకి 3. అంటే మనకు ఆల్రెడీ ఆప్షన్లు తెలిసిపోయినాయి కాబట్టి మీరు ఇంకా ముందుకు కొనసాగడానికి వీలు చేయకండి, డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. అంటే మనకి ఇక్కడ బీకి జొన్నలకు మహారాష్ట్ర ఇచ్చినప్పుడు ఆప్షన్, ఇక్కడ బీకి 3 ఇచ్చారు కానీ కింద చూస్తే బీకు 1 మాత్రమే ఉన్నది. అంటే మనకు 100% క్వశ్చన్ కన్ఫామ్ అయిపోయింది. చూద్దాం తర్వాత, కానీ 100% క్వశ్చన్ కన్ఫామ్ అయింది. కాబట్టి ఆన్సర్ అనేటటువంటిది మనం ఇలా ఇస్తున్నాం. ఒకసారి మనం చేసుకుందాం. అంటే ఆముదాలు అత్యధికంగా కర్ణాటక, పసుపు అత్యధికంగా తెలంగాణ. ఇప్పుడు మనం చూసుకోవాలి. 1కి 4 ఏకు 4, బీకి 3 బీకి 3, సికి 2 సికి 2, డీకు 1 డీకు 1. అంటే ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. సో డియర్ ఫ్రెండ్స్, జతపరచుము అనేటటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు టెక్నికల్గా ప్లే చేయాలి. ఒక్కొక్కసారి మీరు ఇట్నుంచి రాకున్నా ఇట్నుంచి కూడా రావచ్చు. దయచేసి నేను ఇట్నుంచే రా అని చెప్పట్లేదు, మీరు ఈ పక్క నుంచి కూడా రావచ్చు, మీ ఇష్టం. అది ఆప్షన్ ఈజ్ యువర్స్, మీ ఇష్టం వచ్చినట్టుగా చేసేయండి. కానీ అందులో మీకు ఏదొస్తుందో, ఇప్పుడు ఆప్షన్ 2వ దాంట్లో వచ్చింది మనకు, నెక్స్ట్ ఒక్కో దాంట్లో 3వ దాంట్లో రావచ్చు, ఒక్కో దాంట్లో 1 రావచ్చు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ సంబంధిత పోటీ పరీక్షలలో కేవలం 1, 2 కొట్టేస్తారు. కాబట్టి మీరు కొద్దిగా ధైర్యంగా దాన్ని చూస్తూ చేయడం ద్వారా ఈజీగా మార్కులను సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇండియాలో ఆయా రాష్ట్రాలలో విస్తరించి ఉన్న భూకమతాదారులను అవరోహణ క్రమంలో అమర్చండి. భూకమతాదారులు అంటే ల్యాండ్ హోల్డర్స్ అంటారు. ఒక రాష్ట్రంలో ఎంతమంది భూకమతాదారులు ఉన్నారు అనేటటువంటి దాన్ని లెక్కిస్తారు. ఇవాళ తెలంగాణలో సుమారు 74 నుండి 75 లక్షల భూకమతాదారులు ఉన్నారు. తెలంగాణలో 58 లక్షల భూకమతాదారులు ఉన్నారు. అయితే ఈ భూకమతాలను అనేటటువంటివి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లెక్కిస్తున్నారు. ఇటీవల 10th అగ్రికల్చర్ సెన్సస్ అంటే 10వ వ్యవసాయ భూకమతాల గణన 2018 అక్టోబర్ 1వ తారీఖు నాడు విడుదల చేశారు. 2018 అక్టోబర్ 1వ తారీఖు నాడు 10వ వ్యవసాయ మరియు భూకమతాల గణనను విడుదల చేస్తారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఉండదు, కేవలం కేంద్ర వ్యవసాయ పశుగణాభివృద్ధి శాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలోనే వీటిని లెక్కిస్తారు. వారు మాత్రమే స్టేట్మెంట్లు ఇస్తారు. మరి 2018 10వ వ్యవసాయ భూకమతాల గణన ప్రకారం చూస్తే భారతదేశంలోనే అత్యధిక భూకమతాదారులు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్ ఉన్నది, ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్ ఉన్నది. సెకండ్ అత్యధికంగా ఉన్నది బీహారు, థర్డ్ అత్యధికంగా ఉన్నది మహారాష్ట్ర. కాబట్టి ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్. అయితే భూకమతాల వైశాల్యం అత్యధికంగా ఉన్నది మాత్రం రాజస్థాన్. భూకమతాల వైశాల్యం అత్యధికంగా ఉన్నది. కమతాల వైశాల్యం వేరు,
కమతాదారులు వేరు. ఎంతమంది రైతులు ఎక్కువగా ఉన్నారని లెక్కించేటటువంటి వాళ్ళను కమతాదారులు అంటారు. సగటున ఒక కుటుంబానికి ఎన్ని ఎకరాలు వస్తుంది అనేటటువంటి దాన్ని లెక్కించడాన్ని ఏమంటారంటే భూకమతాల వైశాల్యం అంటారు, భూకమతాల పరిమాణం అంటారు. సగటు భూకమతాలు అనేటటువంటివి లెక్కలు ఉంటాయి. అవి దేశపరంగా ఉంటాయి, రాష్ట్రపరంగా ఉంటాయి. ప్రత్యేకంగా కూడా ఎక్కువ తక్కువ అనేటటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి భారతదేశంలోనే అత్యధిక భూకమతాదారులు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలో విస్తరించి ఉన్నారు. 2019 సంవత్సరపు జంతు సంపద లెక్కల ప్రకారం ఈ అంశాలను పరిగణించండి. ఈ జంతు సంపద లైవ్ స్టాక్ అంటారు. ఈ లైవ్ స్టాక్ను కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. ప్రస్తుతం 2017కు గాను 20వ జంతు సంపద లెక్కలు జరిగినవి. ఈ 20వ జంతు సంపద లెక్కలను మొట్టమొదటిసారిగా 2000 జంతు సంపద 2019 అక్టోబర్ 16వ తారీఖు నాడు విడుదల చేశారు. ఇది రీసెంట్లీగా వచ్చినటువంటి అంశం. దీన్ని కరెంట్ డాటాకు సంబంధించినటువంటి అంశం అంటారు. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మనకు రావాలి, కానీ 2017-18లోనే రావాలి. కొద్దిగా లేటు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం 2019 అక్టోబర్ 16వ తారీఖు నాడు 20వ లైవ్ స్టాక్ సెన్సెస్ను రిలీజ్ చేయడం జరిగినది. 20th లైవ్ స్టాక్ సెన్సెస్. మనం ఇంతకు ముందు మొత్తం కూడా 19th లైవ్ స్టాక్ సెన్సెస్ను చదువుకున్నాం. దీని ప్రకారం చూస్తే పశు గణాభివృద్ధి అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గొర్రెలలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. వాస్తవానికి 19వ జాతీయ జంతు సంపద లెక్కల ప్రకారం గనక పరిశీలిస్తే గొర్రెలలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ 20వ జాతీయ జంతు సంపద లెక్కలను పరిశీలిస్తే 2019 అక్టోబర్ 16వ తారీఖు నాడు విడుదలైనటువంటి నివేదిక ఆధారంగా చూస్తే గొర్రెలలో అగ్రగామి తెలంగాణ దూసుకుపోయినది. కాబట్టి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చేపల ఉత్పత్తిలో అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్ అండ్ పశ్చిమ బెంగాల్. కానీ 19వ జాతీయ లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే, అంతకంటే ముందు చూసినట్లయితే చేపల్లో మనకి ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్ ఉండేది. కానీ ప్రస్తుతం చేపల ఉత్పత్తి ప్లస్ ఎగుమతి 70% మన ఆంధ్రప్రదేశే చేస్తుంది. అందువలన చేపల ఉత్పత్తిలో అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం ద్వితీయ స్థానంలో ఉన్నది. కానీ ఈ లెక్కల ప్రకారం కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే ప్రపంచములోనే భారతదేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. కానీ వెన్న, జున్నులో మాత్రం డెన్మార్క్ కలిగి ఉన్నది. అందువలన ఇది మనకు తప్పుగా ప్రకటిస్తున్నాం. ఇది ద్వితీయ స్థానం బదులు మనకు ప్రథమ స్థానంలో ఉన్నది. అందువల్ల ఇక్కడ ఏమన్నాడు, పై వానిలో సరికాని అంశాన్ని సూచించండి. కాబట్టి నేను ఎలా చేస్తున్నా చూడండి, ఎక్స్ప్లెనేషన్ నేను ఎలా కనిపెడుతున్నా చూడండి. ఇక్కడ ఎలా మీరు దీన్ని అవగాహన చేసుకొని అడాప్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు కూడా ఆన్సర్లను చూడట్లేదు. కేవలం ప్రశ్నలు చదువుకుంటూ వెళ్తున్నా. ఈ ప్రశ్నలు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు తప్పెక్కడ దొరికిందో చూసుకుంటున్నా. అప్పుడు కింద చదువుతున్నా. పై వానిలో సరికాని అంశాన్ని సూచించండి అన్నాడు. అంటే మనం డి సూచించాలి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గమ్మత్తైన జోక్ ఉంటుందండి. కొంతమంది పిల్లలు అనగా విద్యార్థులు ఇక్కడ డి అనగానే పోయి డి పెడతాడు ఆన్సర్. కానీ డిలో ఏముంది, మనకు ఏ మాత్రమే ఉన్నది. కానీ ఇక్కడ ఏ ఏంటిది, కరెక్ట్ ఆన్సర్. కాబట్టి దయచేసి మీరు ప్రతి అంశాన్ని ఎగ్జామ్ రాస్తున్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే మనకి ఇక్కడ డి ఎక్కడుందో చూసుకోవాలి. దిస్ ఈజ్ డి. కాబట్టి ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, నాట్ ఫోర్త్. చాలామంది గుడ్డిగా పెట్టొస్తారండి. ఇక్కడ 4 అనగా చల్ 4 ఆన్సర్ పెట్టేశాయి.
దయచేసి మీరు ఇలాంటి గ్రాండ్ టెస్ట్ల వల్ల ఈ ప్రాక్టీస్ ద్వారా మీరు మెరుగైనటువంటి విధానాన్ని అవలంబించడానికి ప్రయత్నాలు చేయాలి. ఇలాంటి వాటిని లోపాలను మీరు సరిదిద్దుకోవాలి. అందువల్ల మనకు డి అంటే ఇక్కడ మూడో దాంట్లో ఉన్నది కాబట్టి ఆప్షన్ ఈజ్ డి కరెక్ట్. ఈ క్రింది అంశాలలో నిజము కాని జతలు అన్నాడు. నిజము కానిది, నిజమైనవి కావు. ఈజ్ నాట్ ఫెయిర్స్. కాబట్టి మనం ఒకసారి సెట్ చేద్దాం. జైదు పంటలు అనగా మనకు పంటలు 3 రకాలు ఉంటాయి, మీకు తెలుసు. క్రాప్ సీజన్ను బట్టి ఒకటి ఖరీఫ్ సీజన్, 2 రబీ సీజన్, 3 జైదు సీజన్. జైదు సీజన్ ఇది జూన్ టు అక్టోబర్ వరకు ఉంటుంది, ఇది నవంబర్ టు మార్చ్ వరకు ఉంటుంది, ఇది మార్చ్ టు జూన్ మధ్యలో ఉంటుంది. దీని పీరియడ్ 5 నెలలు ఉంటుంది, ఇది 4 నెలలు ఉంటుంది, ఇది 3 నెలలు ఉంటుంది. దీన్ని స్వల్పకాలిక పంటలు అంటారు. స్వల్పకాలిక పంటలు అంటారు. ఖరీఫ్లో కేవలం వర్షాధారం ద్వారా పండేటటువంటి పంటలు పండుతాయి, రబీలో తేమ ఆధారిత పంటలు పండుతాయి, జైదులో కేవలం నీటి ఆధారిత పంటలు పండుతాయి. కాబట్టి మనం ఒకసారి సెట్ చేద్దాం. జైదు పంటలు పశుగ్రాసము, కర్బూజ పండ్లు, ఫ్రూట్స్ పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. దీన్నే స్వల్పకాలిక పంట అంటారు. ఇది కేవలం దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా విస్తరించి ఉన్నది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రబీ పంటలు అనేటటువంటివి ఆవాలు, బార్లీ, బఠానీలు పండిస్తారు. ఎస్, ఇవన్నీ తేమతో కూడుకున్నటువంటివి. పొగాకు, గోధుమలు, ఇవన్నీ కూడా ధనియాలు, ఇవన్నీ కూడా దేంతో పండుతాయంటే రబీ పంటలోనే పండిస్తారు. జూమ్ అనగా దేశంలోనే అతిపెద్ద జీవనాధార సాంప్రదాయ వ్యవసాయం మరియు ఈశాన్య రాష్ట్రాలలో ఉంటుంది. మన దేశంలోని జీవనాధార విస్థాపన వ్యవసాయాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోడు వ్యవసాయం అంటారు, ఇవాళ కేరళలో పోనం వ్యవసాయం అంటారు, ఇవాళ ఒడిస్సాలో బింగా వ్యవసాయం అంటారు, అలాగే రాజస్థాన్లో వాత్రా వ్యవసాయం అంటే, ఈశాన్య రాష్ట్రాల్లో జూమ్ వ్యవసాయం అంటారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద వ్యవసాయం. ఇలాంటి వ్యవసాయాలను అమెజాన్ ప్రాంతంలో మిల్సా వ్యవసాయం అంటారు, అలాగే ఇండోనేషియా ప్రాంతాలలో లడాంగ్ వ్యవసాయం అంటారు. కాబట్టి మన దేశంలోనే అతిపెద్ద వ్యవసాయం జూమ్ వ్యవసాయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పొగాకు తోట వ్యవసాయ పంటలలో భాగమైనది అన్నాడు. ఎస్, ఇక్కడ మీరు గమనించాలి. పొగాకు అనేటటువంటిది రబీ పంట. పొగాకు అనేటటువంటిది సాధారణ పంట. ఒక సంవత్సర కాలంలో కొంతకాలంలో వేసేటటువంటి పంటలు ఇవన్నీ కూడా. కానీ ఇట్ ఈజ్ నాట్ ప్లాంటేషన్, ఇట్ ఈజ్ ఓన్లీ కల్టివేషన్ క్రాప్. ఇది సాగు చేసే పంట, కానీ ఇది ప్లాంటేషన్ పంట కాదు. అందువలన ఇది తప్పుగా పరిగణించాలి. మరి తోట పంట ఏంటండి? కొబ్బరి తోటలు, జీడిపప్పు తోటలు, కాఫీ తోటలు, టీ తోటలు, ఇవన్నీ ఫర్ ఎవర్ కొన్ని ఏండ్ల తరబడి ఉంటాయి. కాఫీ తోట అనేటటువంటిది మామిడి తోటలు, ఇవి ఒక 30 నుంచి 35 సంవత్సరాల వరకు విస్తరించి ఉంటాయి. ఇవాళ అరకు కాఫీ చూడండి మీరు, ప్రతి సంవత్సరం హీల్డింగ్ వస్తూనే ఉంటుంది. కానీ పొగాకు అట్లా కాదు కదా. నువ్వు కల్టివేషన్ చేసి దున్ని దాన్ని తెంచి ఆకులు తెంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాసెసింగ్ చేయాలి. ఇలా ప్రాసెసింగ్ చేసేటటువంటి వాటిని ప్లాంటేషన్ అగ్రికల్చర్ అనరు, ఇట్ ఈజ్ కల్టివేషన్ అగ్రికల్చర్ అంటారు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ 4వది పెట్టాలి. ఎందుకని? తప్పుగా ఉన్న జత అన్నారు, నిజము కానిది. దిస్ ఈజ్ ఆన్సర్ కరెక్ట్. ప్రస్తుత ప్రపంచములో నూనె గింజల ఉత్పత్తి మరియు పప్పుధాన్య ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానాన్ని ఆక్రమించింది? 2017-18 సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం చూస్తే, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం చూస్తే నూనె గింజలలోనూ మరియు పప్పు ధాన్యాలలో భారతదేశం ప్రథమ స్థానాన్ని వహించింది. కాబట్టి మనకిక్కడ నూనె గింజలు అనేటటువంటిది ప్రథమ స్థానమే, పప్పు ధాన్యాలు అనేటటువంటిది ప్రథమ స్థానమే. ఈ రెండింటిలో ఎక్కడ ప్రథమ స్థానాలు ఉన్నాయో చూసుకోవాలి. చాలా టెన్షన్ పడకూడదు.
ఇక్కడ ప్రథమ ద్వితీయ ఇచ్చారు, ద్వితీయ ప్రథమ ఇచ్చారు, ద్వితీయ ఇచ్చారు, ప్రథమ ఇచ్చారు. ఇది ప్రథమ, ఇది ప్రథమ, మరి ఇది ద్వితీయ ప్రథమ లేదు. కాబట్టి ఆన్సర్ ఈస్ ప్రథమ. రెండు ఫస్ట్ ప్లేస్లే. ప్రపంచంలో నెంబర్ 1 ఆయిల్ సీడ్స్, ప్రపంచంలో నెంబర్ 1 పల్సెస్, ఈ రెండింటి కూడా మధ్యప్రదేశ్ అగ్రస్థానం. ఇది ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా అడగడం. ఇది పప్పు ధాన్యాల్లో అగ్రస్థానంగా ఉన్నది మధ్యప్రదేశ్. నోబడీ కెన్ బీట్ మధ్యప్రదేశ్, ఎవ్వరు కూడా బీట్ చేయలేరు మధ్యప్రదేశ్ను. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3rd. నెక్స్ట్ మళ్ళీ జతపరచం వచ్చింది. దయచేసి ఫ్రెండ్స్, జతపరచం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పాను నేను. మనకు ఇక్కడ జాబితా 1, జాబితా 2 ఇచ్చారు. జాబితా 1 పంటలు ఇచ్చారు, జాబితా 2 దానికి సంబంధించినటువంటి ఆల్కలాయిడ్స్ ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి పదార్థాలు ఇచ్చారు. ఆల్కలాయిడ్ అంటే అర్థం ఏంటంటే వ్యసనానికి దారి తీసేటటువంటిది అనమాట. పొగాకును మనం తాగిన తర్వాత మళ్ళీ తాగాలనిపిస్తుంటుంది, మత్తు వస్తుంటుంది. కాఫీని నువ్వు తాగిన తర్వాత మళ్ళీ తాగాలనిపిస్తుంటుంది, టీని తాగిన తర్వాత మళ్ళీ తాగాలనిపిస్తుంటుంది, చక్కెర తిన్న తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. ఇలా మళ్ళీ తినాలనిపించేటటువంటి దాన్ని వ్యసనం అంటారు. ఈ వ్యసనాన్నే తెలుగులో ఏమంటారంటే పదార్థం, దీన్ని ఆల్కలాయిడ్ అంటారు. ఇక్కడ వరకు ఒక పక్క ఆల్కలాయిడ్, దాని సంబంధిత చెట్లు, మరొక పక్క పంటలు. మరి ఇలా మనకు ఏం తెలుసు? నీకు ఏదన్నా తెలిసిందో ఒకటి చూసుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటుంది, నేను ఇట్లా చెప్పడం కాదు, మీకు ఏది ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు చెరుకు చాలా ఈజీగా ఉన్నది సార్, ఎస్, అక్కడి నుంచే పోదాం. చెరుకు యొక్క ఆల్కలాయిడ్ సుక్రోజ్. ఎస్, చెరుకు యొక్క ఆల్కలాయిడ్ సుక్రోజ్. ఇప్పుడు నేనేం చేశాను, పైనుంచి కాకుండా కింద నుంచి వస్తున్నా. చెరుకు యొక్క ఆల్కలాయిడ్ సుక్రోజ్ అన్నప్పుడు డీకి ఏముండాలి, మనకు 3 ఉండాలి. చూసుకోండి మీరే, డీకి 3 ఎక్కడన్నా ఉన్నదా చూసుకోండి. దయచేసి మీరు ఒక్కసారి చూడండి ఎంత ఈజీగా ఉందో ఈ బిట్టు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనం డీకి ఏమి ఇచ్చాం, 3 ఇచ్చాం. ఇక్కడ డీకి 4 ఉన్నది, డీకి 1 ఉన్నది, డీకి 3 ఉన్నది, డీకి 4 ఉన్నది. మనం ఎక్కడ చూసాం, ఎక్కడన్నా మళ్ళీ డీకి 4 ఉన్నదా, లేదు. అంటే మీకు ఇక్కడ ఇది ఆన్సర్ అన్నమాట. 1 షాట్ ఆన్సర్స్ అంటారు వీటిని 1 షాట్ ఆన్సర్, టైం సేవ్ ఆన్సర్లు అంటారు వీటిని, టైం సేవ్ ఆన్సర్లు అంటారు. ఒకసారి నేను ఎట్లా వస్తున్నా, పొగాకు అంటే వావియా బోసిలి అంటారు, ఇది ఒక చెట్టు పేరు, దీన్ని నికోటీనా అంటారు. నికోటీనా మీకు తెలుసు కదండి, పొగాకులో ఏముంటుందండి, నికోటీనా పదార్థం ఉంటుంది. అంటే ఏముండాలి, 2. చూడండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, నన్ను ఫాలో కాండి అంతే. మీరు 100% మీకు సక్సెస్నెస్ వస్తుంది, 100%. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. రబ్బరు ప్రతి ఒక్కరికి తెలుసండి, బయాలజికల్ సైన్స్ కాంచి మొదలు పెడితే మన జియోగ్రఫీ సంబంధించిన ప్రతి ఒక్క విద్యార్థి తెలుస్తుంది. ఏంటిది రబ్బర్ అంటే ఏంది, లాటెక్స్. ఎక్కడుందో చూడండి, సికి 4 చూడాలి. మరి సికి 4 అగో చూడండి వచ్చేసింది ఎగ్జాక్ట్లీ. మరి ఇక మిగిలింది 1. మరి ఇక్కడ 2 ఇచ్చారు. ఇక్కడ కెఫిన్ అంటే కాఫీ, కెఫిన్ అంటే కాఫీ. ఇంకా మిగిలింది ఏముందండి, టీ అంటే థెయిన్. కాబట్టి 1కి 2 ఓకే, 2కు 1 ఓకే, సికి 4 ఓకే, డీకు 3 ఓకే. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3rd. ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3rd. ఇట్లా మీరు కనిపెట్టండి. నేను ప్రశ్న చెప్తున్నప్పుడు నా సమయాన్ని వృధా చేయకండి దయచేసి. నేను ఏ టెక్నాలజీతో చెప్తున్నాను, ఏ రకమైనటువంటి శిల్ప పద్ధతిలో చెప్తున్నారు, మీరు ఒక్కసారి దాన్ని గమనించి అరే సార్ ఒక వెరైటీగా టెక్నికల్గా చెప్తున్నాడు, దాన్ని గమనించాలి మీరు. ఆ ప్రకారం కనుక మీరు వెళ్తే పోలీస్ ఎగ్జామ్స్లో మీరే సక్సెస్. నెక్స్ట్ ఇది మళ్ళీ స్టేట్మెంట్స్. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైనవి గుర్తించండి. ఫాలోయింగ్ ద స్టేట్మెంట్ అనేటటువంటి ప్రశ్న ఇది. మనం చదవాలి, చదివిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాలి. ఆలుగడ్డలు, లీచీ పండ్లు, ఉల్లిగడ్డల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నాయి. ఎస్, భారతదేశంలో ఆలుగడ్డల్లో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ వరుస క్రమంలో ఉన్నాయి. లీచీ పండ్లు బీహార్, ఉత్తరప్రదేశ్. లీచీ పండ్లు అనేటటువంటి చాలా ఫేమస్ అండి. ప్రతి సంవత్సరం లీచీ పండ్లను గౌరవార్థం కోసం రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఇస్తారు.
మనం కనుక లోకల్గా మామిడి పళ్ళు కనుక మనకు సంబంధించిన బంధువులకు ఎలా అయితే ఇచ్చుకుంటామో, సో ఇది ఫేమస్ అనమాట. ఇవి రెండే రాష్ట్రాలు పండిస్తాయి బాగా, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఉల్లిగడ్డలలో ఫేమస్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర పండిస్తుంది. నెంబర్ 1, ఎందుకంటే ఉల్లిగడ్డల పరిశోధనా కేంద్రమే మహారాష్ట్రలో ఉంది, పూణేలో. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మిరపకాయ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అత్యధికం. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర. కాబట్టి ఈ రెండో స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్. మొక్కజొన్న పరిశోధనా కేంద్రం న్యూఢిల్లీలో ఉన్నది. కాబట్టి మొక్కజొన్న పరిశోధన మేజ్ రీసెర్చ్ సెంటర్ హెడ్ క్వార్టర్ ఈజ్ న్యూఢిల్లీ. కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఇక్కడ చూడండి, పిండి గోధుమను పంజాబులోను, రవ్వ గోధుమను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అత్యధికంగా చేస్తున్నాయి. ఇక్కడ 2 ఇచ్చారు. పిండి గోధుమ అంటే మనం రొట్టెలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు, పంజాబ్, హర్యానా అత్యధికంగా పండిస్తుంది. రవ్వ గోధుమ అంటే మనం ఉప్మా చేసుకోవడానికి, స్వీట్స్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు, అది అత్యధికంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పండిస్తాయి. కాబట్టి 4 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇప్పుడు 4 స్టేట్మెంట్స్, అందుకే ఎప్పుడు కూడా కిందికి పోకూడదు. 4 స్టేట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి మీరు. కాబట్టి ఇక్కడ ఏ మరియు సి ఇచ్చారు, ఏ బి మరియు సి ఇచ్చారు, బీసీ మరియు డి ఇచ్చారు, ఏ బి సి డి ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. ఆన్సర్ ఈజ్ 3. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ పట్టణాన్ని పిలుస్తారు? మాంచెస్టర్ అంటే ఏంది అసలు? లండన్లోనే, యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లో మాంచెస్టర్ అనేటటువంటిది ఒక బిజినెస్ హబ్. అది క్లాస్ మార్చెంట్స్ కానీ, బిజినెస్ కానీ అలాంటి హబ్బులను, అలాంటి పేరును మన దేశంలో కూడా పెట్టుకున్నారు. కాబట్టి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అహ్మదాబాదుకు పేరు. కాబట్టి ఆన్సర్ 3. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కోయంబత్తూరుకు పేరు. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని విశాఖపట్టణానికి పేరు. కాబట్టి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఈస్ అహ్మదాబాద్. అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ దయచేసి మళ్ళీ మీరు వినాలి. దీని అజర్షన్ రీజన్. అజర్షన్ రీజన్ ఇందులో కొద్దిగా టెక్నిక్గా ఉంటుంది. దయచేసి మీరు ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. ఇక్కడ ప్రతిపాదన అంటున్నాడు, కారణం అంటున్నారు. ఎప్పుడైనా సరే క్రింద చూడకూడదు. ఎప్పుడైనా సరే క్రింద చూడకూడదు. ఈ రెండింటిని మాత్రమే మీరు ఏంటిదనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే 2 అంశాలు కరెక్ట్గా ఉంటాయి. దయచేసి బాగా వినండి, మైండ్లో పెట్టుకోండి. 2 అంశాలు కరెక్ట్గా ఉంటాయి. 2 అంశాలు కరెక్ట్గా ఉన్నప్పటికీ రెండింటి మధ్య సంబంధం కూడా కరెక్ట్గానే ఉంటుంది. 2 అంశాలు కరెక్ట్గానే ఉంటాయి, కానీ రెండింటి మధ్య సంబంధం కరెక్ట్గా ఉండదు. ఒక అంశం సరిగా ఉంటుంది, ఇంకొక అంశం సరిగా ఉండదు. ఈ 3 అంశాల ఆధారంగా ప్రతిపాదనలను, కారణాలను చేయాలి మీరు. దయచేసి ఇది ఒక్కసారి మీరు మైండ్కి ఎక్కించుకోండి. ఎందుకంటే ఈ మధ్యలో ఈ రకమైనటువంటి ప్రశ్నలు ప్రతి సబ్జెక్ట్లో వేస్తున్నారు. నేనేం చెప్పినా 2 స్టేట్మెంట్లు కరెక్టే ఉంటాయి. ఆన్సర్లు చూడకండి మీరు. అసలు ఆన్సర్లు అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. అసలు ఆన్సర్ నువ్వు చూసినావు అంటే నువ్వు మిస్టేక్ చేసినట్టే, ఆటోమేటికల్లీ మిస్టేక్. 2 స్టేట్మెంట్లు కరెక్ట్గా ఉంటాయి, కానీ వాటి మధ్యలో సంబంధము కరెక్ట్గా ఉండవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఏ మరియు ఆర్ సరైనవే, ఆరుకు ఏ సరైన వివరణే ఇచ్చింది. 2 స్టేట్మెంట్లు కరెక్టే ఉంటాయి, కానీ వాటి మధ్యలో సంబంధం కరెక్ట్ ఉండదు. అంటే ఏ మరియు ఆర్ సరైనదే, కానీ ఆరుకు ఏ సరైన వివరణ ఇవ్వలేదు. ఒక స్టేట్మెంట్ తప్పు, ఒక స్టేట్మెంట్ రైటు. అంటే ఏ తప్పు, ఆర్ సరైనది. ఒక స్టేట్మెంట్ ఒప్పు, ఒక స్టేట్మెంట్ తప్పు. అంటే ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఆ స్టేట్మెంట్లే ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను మీకేళ్ళు చూసుకుంటా చెప్తున్నాను కాబట్టి ఆ స్టేట్మెంట్లే ఉంటాయి. ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్లో కూడా ఇదే ఉపయోగించాలి. ఏమంటున్నాడు చూడండి. ఇండియా మొదటి తీర ప్రాంత ఆర్థిక కారిడార్గా చెన్నై వైజాగ్ను
800 కిలోమీటర్ల దూరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎస్, భారతదేశములోనే అతిపెద్ద కోస్టల్ ఎకనామిక్ క్యారిడార్ ఇది. మామూలు విషయం కాదు ఇది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. చెన్నై కలకత్తాలో ఫస్ట్ శ్రీకాకుళం పైడి భీమావరం నుండి వయా కాకినాడ నుండి చిత్తూరు నుండి తిరుపతి నుండి చెన్నై వరకు 800 కిలోమీటర్ల దూరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ క్యారిడార్. ఇది గుర్తుపెట్టుకోండి. 1,00,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 2, కారణం ఇండియాలో ఢిల్లీ ముంబై పారిశ్రామిక ప్రాంతం అతిపెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టు మరియు అత్యంత రద్దీ గల క్యారిడార్. ఎస్, భారతదేశములోనే ద బిజియెస్ట్ క్యారిడార్ ఏంటిదయా అంటే ముంబై ఢిల్లీ ప్లస్ అత్యంత రద్దీ గల క్యారిడార్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఏ కరెక్టే, 6 కరెక్టే, కానీ ఏకు 6కు మధ్య సంబంధం మాత్రం లేదు. ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటిది, దీనికి సంబంధించిన అంశం ఇక్కడ ఇస్తే మాత్రం మనకు కరెక్టే అయ్యేది. కానీ ఇది ఒక రకమైనటువంటి తీర ప్రాంత క్యారిడార్కు సంబంధించినటువంటి డెవలప్మెంటు. ఇది భారతదేశంలోనే అత్యంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీలో సంబంధించినటువంటి డెవలప్మెంటు. ఆ రెండింటి మధ్యలో సంబంధం లేదు. ఎలా లేదు అంటే 2 కరెక్టే. దయచేసి 2 కరెక్టే. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నప్పుడు మనం క్రింద పడిపోయినాం, కానీ అక్కడ ఒక 2,000 రూపాయల నోటు మనకు కనిపిస్తుంది. 2,000 రూపాయల నోటు ఒక వ్యక్తి పోతున్నప్పుడు జారి కింద పడ్డది. ఆ పడిన సమయంలోనే నువ్వు పడిపోయావు. అంటే నువ్వు పడిపోవడము వాస్తవమే, అక్కడ 2,000 రూపాయల నోటు కనపడడం వాస్తవమే. అంటే 2 వాస్తవమే, కానీ రెండింటి మధ్య సంబంధం మాత్రం అవాస్తవం. ఎందుకని? అది నీ నోటు కాదు కదా. కాబట్టి ఏ మరియు 6 సరైనవే, కానీ 6కు ఏ సరైన వివరణ కాదు. కాబట్టి ఎక్కడుందో చూడాలి. చూడ, ఇగో ఏ మరియు 6 2 సరైనవి, కానీ ఏకు 6 సరైన వివరణ కాదు. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ సెకండ్ వన్. సెకండ్ వన్ చాలా క్రిటికల్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇవి చాలా క్రిటికల్గా, వీటికి 1కి 2 సార్లు 3 సార్లు మీరు ఆలోచిస్తే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది మీకు. నెక్స్ట్, ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్లో భాగం కానిది అన్నాడు. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇట్ ఈజ్ నాట్ ఐడిపిఎల్. దీన్ని ఐడిపిఎల్ అంటారు. దీన్ని 1961లో న్యూఢిల్లీ కేంద్రంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. 47 రకాల ఔషధాలని తయారు చేస్తుంది. 47 రకాల ఔషధాలను తయారు చేస్తుంది. కానీ ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్లో భాగము కానిది అన్నాడు. మరి హైదరాబాదులో ఐడిపిఎల్ ఉన్నది, రిషికేశ్లో ఐడిపిఎల్ ఉన్నది, గుర్గావ్లో ఐడిపిఎల్ ఉన్నది, కానీ పింప్రీలో ఐడిపిఎల్ లేదు. కాబట్టి ఇక్కడ మనకు భాగము కానిది ఆన్సర్ ఏంటంటే 1, ఇది కరెక్టు. కానీ ఈ పింప్రి అనేటటువంటిది 1954వ సంవత్సరంలో HAL హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ను తయారు చేస్తుంది. స్ట్రెప్టోమైసిన్ అనేటటువంటి మందులను, పెన్సిలిన్ అనేటటువంటి మందులను తయారు చేసేటటువంటి కంపెనీ పింప్రి, మహారాష్ట్ర, పూణే సమీపంలో ఉంటుంది. కాబట్టి సరికాని భాగం ఏంటిదంటే మనకు పింప్రి. ఈ 3 ఐడిపిఎల్లో ఉంటుంది, ఇది ఒకటి మాత్రం HALలో ఉంటుంది. ఈ క్రింది వాణిలో సరికాని అంశాన్ని సూచించండి. రైట్. ఇట్ ఈస్ నాట్ స్టేట్మెంట్ గివెన్ బిలో. ఈ క్రింది వాణిలో సరికాని అంశాన్ని సూచించండి అన్నాడు. మనం చూద్దాం. డార్జిలింగ్కు గ్రీన్ టీ పరిశ్రమ ప్రసిద్ధి. ఎస్, గ్రీన్ లీఫ్స్ మొత్తం కూడా డార్జిలింగ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి. ఎక్కువగా పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్లో తయారు చేసేటటువంటిది గ్రీన్ లీఫ్.
బ్లాక్ టీ అనేటటువంటిది అస్సాం బాగా ఫేమస్. అస్సాంతో పాటు వెస్ట్ బెంగాల్తో పాటు తమిళనాడు కూడా చేస్తుంది. తమిళనాడులోనే టీ గార్డెన్స్ అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. ఆ తర్వాత గంజాం ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. గంజాములో రాతి ఉప్పు పరిశ్రమకు ప్రసిద్ధి. ఇట్ ఈస్ రాంగ్. కారణం ఏంటంటే గంజాం ఒడిస్సా శ్రీకాకుళానికి సమీపంలో ఉంటుంది. గంజాం ఒడిస్సాలో ఉండేటటువంటి గంజాం సముద్ర ఉప్పును తయారు చేస్తుంది, సోడియం క్లోరైడ్ను తయారు చేస్తుంది. కానీ రాతి ఉప్పును తయారు చేసేటటువంటిది హిమాచల్ ప్రదేశ్. దీన్నే సైంధవ లవణము అంటారు. సైంధవ లవణం అంటారు. కాబట్టి రాంగ్ ఒకటి దొరికింది మనకు. మాజా గావ్ డాక్ యుద్ధ నౌకలను జలాంతర్గామీలను తయారు చేస్తుంది. ఎస్, మాజా గావ్ డాక్ ముంబైలో ఉంటుంది. ఇది యుద్ధ నౌకలను తయారు చేస్తుంది. విశాఖపట్నంలో ఉంటుంది. ఒకటి హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంటుంది. ఇది ప్యాసింజర్ నౌకలను తయారు చేస్తుంది. అలాగే కలకత్తాలో ఒకటి ఉంటుంది. స్టీమర్లు గ్రెగ్గర్లను తయారు చేస్తుంది. అది కొచ్చిలో ఉంటుంది, గోవాలో ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా యుద్ధ నౌకలను సబ్మెరైన్స్ అంటే సముద్రాలలో పంపించేటటువంటి వాటిని జలాంతర్గామిలు, ఇంగ్లీష్లో సబ్మెరైన్స్ అంటారు. వాస్కోడి గామా, ఎస్ ఇది కూడా కరెక్ట్. వాస్కోడి గామా ఫైబర్ గ్లాస్ పడవలకు ప్రసిద్ధి. గోవాలో పనాజీలో ఉంటుంది ఈ పరిశ్రమ. కేవలం ఇది గ్లాస్ ఆధారిత బోట్లను తయారు చేసేటటువంటి స్పెషలిస్ట్ ఇండియాలో. కాబట్టి ఫైబర్ గ్లాసెస్ అంటే ఎట్టి పరిస్థితుల్లో పగలవు, ప్రూఫ్ అన్నమాట. కాబట్టి ఇది కూడా కరెక్ట్. మనకు కేవలం ఈ క్రింది వానిలో సరికాని అంశాన్ని సూచించండి అంటే మనకు కేవలం బి మాత్రమే దొరికింది. ఇక్కడ మనకు ఒకటిలో ఏ ఇచ్చారు, 2లో బి మరియు సి ఇచ్చారు, 4లో సి మరియు డి ఇచ్చారు, కానీ ఇక్కడ బి మాత్రమే అన్నారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది అంశాలను పరిశీలించండి అంటున్నారు. మళ్ళీ స్టేట్మెంట్స్. 1923 జూన్ మాసంలో దేశంలోనే తొలి రేడియో ప్రసారాలు బాంబే రేడియో క్లబ్ ద్వారా ప్రారంభించారు. ఎస్, 1923వ సంవత్సరంలో తొలిసారి జూన్ 23వ తారీఖు నాడు బాంబే క్లబ్ ద్వారా రేడియో ప్రసారాలను ప్రారంభించారు. 1936 జూన్ మాసంలో బహుజన హితయ బహుజన సుఖయ అనేటటువంటి మోటో ద్వారా ఆల్ ఇండియా రేడియోను ప్రారంభించారు. 1957వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆకాశవాణిగా మార్చడం జరిగింది. కాబట్టి ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ కరెక్ట్. ఇండియాలో తొలి రంగుల టెలివిజన్ 1982 ఆగస్టులో ప్రారంభించారు. ఇట్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మొట్టమొదటిసారిగా 1959 సెప్టెంబర్ 15వ తారీఖు నాడు ఢిల్లీ ఆకాశవాణి భవన్లో తొలి రేడియో ప్రసారాలు వచ్చాయి. శ్రీమతి ఇందిరాగాంధీ ఆసియా క్రీడలను కేవలం రంగుల టెలివిజన్లోనే సూచించాలనేటటువంటి పట్టుదల ద్వారా ప్రప్రథమంగా ఇండియాలో తొలి రంగుల టెలివిజన్ 1982 ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించారు. ఇక్కడ రెండూ కరెక్టే. ఏ మరియు బి సరైనవి, ఏ మరియు బి రెండూ సరైనవి. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. నెక్స్ట్ జతపరచుము అడుగుతున్నారు. మళ్ళీ మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఒకటి బ్లూ కలర్ శాటిలైట్ ఛానల్, ఎల్లో కలర్ గ్రీన్ ఛానల్. ఇవి సమాచార సేవలలో ఉంటాయి. 1972లో పిన్ కోడ్ వ్యవస్థ వచ్చింది. 1975లో జిఎంఎస్ వచ్చింది, జనరల్ మెయిల్ సర్వీస్ వచ్చింది. 1990లో అత్యంత వేగంగా పంపించాలనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా కొరియర్ సిస్టాన్ని ప్రారంభించడం వల్ల ఆ కొరియర్ సిస్టమ్ ద్వారా ప్రైవేటు సంస్థలు ఉధృతంగా వేగంగా పోతున్న క్రమంలో 90 దశకంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కలర్ పోస్టల్ బాక్సులు మరియు పోస్టల్ ఛానళ్లను ప్రారంభించింది.
కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ అనగా మెట్రోపాలిటన్ నగరాల ఉత్తర ప్రత్యుత్తరాలను వేగంగా పంపించడానికి ఉపయోగిస్తారు. శాటిలైట్ ఛానల్ అనేటటువంటిది మనీ ఆర్డర్ వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. వెనకటి కాలంలో బొంబాయిలో ఉన్నప్పుడు అక్కడ ఒక 1000 రూపాయలు ఇక్కడికి పంపడానికి ఈ రకమైనటువంటి ఎంఓ సిస్టాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు. ఈ ఎంఓ అనేటటువంటిది ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, అక్కడ పోస్ట్ ఆఫీస్కు పోయి మనం లెటర్లో రాసి ఆ లెటర్ మళ్ళీ మనకి ఇక్కడికి చేరిన తర్వాతనే డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. శాటిలైట్ ఆధారితంగా అక్కడ మనం పేరు కొడుతున్న క్రమంలోనే సంబంధిత డెలివరీ ప్రాంతంలో ఆల్రెడీ పేరు పడుతుంటుంది. వితిన్ 1.5 అవర్లో మీకు డబ్బులు చేరవేస్తారు. దీన్నే శాటిలైట్ ఛానల్ అంటారు. అత్యంత వేగవంతంగా అమౌంట్ను పంపించడానికి ఒక 100కు 5 రూపాయలు కమిషన్ తీసుకుంటుంది గవర్నమెంట్. కాబట్టి ఎల్లో కలర్ అనేటటువంటిది రాజధానికి సంబంధించినటువంటిది. రాజధానిలో ఢిల్లీలో అత్యంత వేగంగా లెటర్లు చేరవేయడానికి ఉపయోగిస్తున్నారు. తర్వాత గ్రీన్ ఛానల్ అనేటటువంటిది స్థానిక బట్వాడాను వేగవంతం చేయడానికి. వెనకటి కాలంలో మన ఊరికి లెటర్ రావాలంటే మనం ఎగ్జామ్ అయిపోయాక హాల్ టికెట్ వచ్చేది, మీ అందరికీ తెలుసు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అట్లా కాదు. అత్యంత వేగవంతంగా ఏ రోజు లెటర్లను ఆ రోజు పంపించడానికి ఉపయోగిస్తారు. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతి గ్రామానికి రోడ్లు అయినాయి, అందువల్ల తొందర వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసాం, జతపరచం చూసాం. ఏకు 2 ఎక్కడుందో చూసుకోవాలి. ఏకు 2 మళ్ళీ 2 ఆప్షన్లో ఉన్నాయి. తర్వాత బీకు 1 ఇక్కడ ఎక్కడ కూడా 1 లేదు. కాబట్టి ఆప్షన్ ఇక్కడ కనిపిస్తున్నది. కథం మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఇక్కడ తయారు చేసుకోండి, ఇక్కడ పెట్టుకోండి. కాబట్టి ఏకు 2 బీకు 1 సికు 4 డీకు 3 ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఈజ్ సెకండ్ 1. నెక్స్ట్, ఈ క్రింది అంశాలను పరిశీలించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. తప్పుగా ఉన్న దానిని గుర్తించాలి మనం. మరి ఒకసారి మనం సెట్ చేద్దాం. బిహెచ్ఈఎల్ అంటున్నారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్ ఇస్ భోపాల్. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇక్కడ టర్బైన్లు తయారు చేస్తారు, ట్రాన్స్ఫార్మర్లు తయారు చేస్తారు, సర్క్యూట్ బ్రేకర్లు తయారు చేస్తారు. ఎస్, మన హైదరాబాద్లో కూడా ఉంది. ఇది థర్మల్ విద్యుత్తుకు, జల విద్యుత్తుకు, కరెంటుకు సంబంధించినటువంటి బాయిలర్లు తయారు చేస్తారు మరియు సర్క్యూట్ బ్రేకర్లు తయారు చేస్తారు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తర్వాత హెచ్ఎంటి హిందుస్థాన్ మెషిన్ టూల్స్, దీని హెడ్ క్వార్టర్ బెంగళూరు. వీరి ట్రాక్టర్లు తయారు చేస్తారు, బల్బులు తయారు చేస్తారు, గడియారాలు తయారు చేస్తారు. మన హైదరాబాద్లో కూడా ఉంది, ఇక్కడ బల్బులు తయారు చేస్తారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్. భారత డైనమిక్ లిమిటెడ్ 1970 సంవత్సరంలో విఎస్ రావు గారి ప్రోద్బలంతో అటమిక్ ఎనర్జీ శాఖ ద్వారా హైదరాబాదులో దీన్ని స్థాపించారు. కానీ బీడీఎల్ అనేటటువంటిది ఏం తయారు చేస్తుందంటే క్షిపణులను తయారు చేస్తుంది, మిస్సైల్స్ను తయారు చేస్తుంది. కాబట్టి మీరు చూడండి, మరి అక్కడ అవి ఉన్నాయా? అవి లేవు. మరి ఈ ఎవరు తయారు చేస్తారంటే అవి బెల్ వాళ్ళు తయారు చేస్తారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మనకు మచిలీపట్నంలో కూడా ఉన్నది బెల్. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. మరి ఈసిఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా హెడ్ క్వార్టర్ హైదరాబాద్. కాబట్టి ఇక్కడ పరం 10,000 కంప్యూటర్లు తయారు చేస్తారు, టీవీలను తయారు చేస్తుంది, ఎలక్ట్రానిక్ ఈవీఎంలను కూడా తయారు చేస్తుంది, వీవీప్యాట్లను కూడా తయారు చేస్తుంది కొత్తగా. ఓటర్ వెరిఫైడ్ ఆడిటర్ ట్రయల్. ఈ మధ్యలో కొత్తగా మీరు ఓటేసుకున్న తర్వాత మీ ఓటు దేనికి పడిందో లేదో చూసుకునేటటువంటి వాటిని వీవీప్యాట్లు అంటారు. ఇవన్నీ కూడా ఈసీఎల్ తయారు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇది కూడా కరెక్ట్. కాబట్టి మనకు తప్పేం వచ్చింది అంటే సి అనేటటువంటిది తప్పు. కాబట్టి కింద సి ఎక్కడ ఉందో మీరు చూసుకోండి. ఆన్సర్ ఈజ్ సెకండ్ 1. దయచేసి మీరు సి అనగానే మళ్ళీ అక్కడ కింద 3 పెట్టకండి దయచేసి. కాబట్టి ఇది ఇక్కడ గమనించాలి బాగా. కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ 1.
జతపరచుము అనేటటువంటిది మళ్ళీ అడిగారు. జతపరచుము అనేట అడిగారు. ఇక్కడ పోస్టల్ జోన్స్ ఇచ్చారు, ఇక్కడ ప్రాంతం ఇచ్చారు. భారతదేశంలో 1972లో పిన్ కోడ్ వ్యవస్థ వచ్చింది. పిన్ అంటే మీకు తెలుసు, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, ఒక రహస్య నెంబర్. భారతదేశంలో 8 వ్యాపార నిమిత్తము, 1 ప్రత్యేక నిమిత్తాన్ని కేటాయించారు. ఆ ప్రత్యేక నిమిత్తమైనటువంటి జోన్ 2014లో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ 9వ జోన్, మళ్ళీ మనం కింద చూడకుండా 9వ జోను అంటేటటువంటిది స్పెషల్, దీన్ని ఏపీఎస్ అంటారు, ఆర్మీ పోస్టల్ సర్వీస్ అంటారు. ఆర్మీ పోస్టల్ సర్వీస్ అంటారు. తర్వాత 2వ జోను అనేటటువంటిది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. 1వ జోన్ మొత్తం ఢిల్లీ పైన ఉన్నాయన్నీ 1వ జోన్ అనమాట. 2వ జోన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. 3వ అన్నీ కూడా పశ్చిమకు రావాలి. పశ్చిమ అంటే రాజస్థాన్, గుజరాత్. 4వ జోన్ అన్నీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. 5వ జోను మనది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 6వ జోను తమిళనాడు, కేరళ. 7వ జోన్ ఇక్కడ వచ్చింది. కాబట్టి 7వ జోన్ అనేటటువంటిది ఈశాన్య రాష్ట్రాలు. భారతదేశంలోనే 7వ జోను అతిపెద్ద జోను. భారతదేశంలోనే 7వ జోను అతిపెద్ద జోను. తర్వాత 8వ జోన్ అనేటటువంటిది మిగిలిందే ఇక్కడ. కాబట్టి మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి. ఏకు 3, ఇక్కడ ఏకు 3 ఒకటే ఉన్నది. కాబట్టి ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఏకు 3, బీకు 4, సికు 2, డీకి 1. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ జర్మనీ ఏ భారతీయ ఉక్కు కర్మాగారానికి సాంకేతిక సహాయాన్ని అందించింది? పశ్చిమ జర్మనీ అనేటటువంటిది రూర్కేలా ఉక్కు కర్మాగారానికి సహాయాన్ని అందించింది. ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ వచ్చేసి ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనేటటువంటి నినాదం ఏ పరిశ్రమ యాజమాన్యంలో ఉంటుంది? ఇక్కడ యాజమాన్యాలు 4 రకాలు ఉంటాయి. ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేటు యాజమాన్యం, ఉమ్మడి యాజమాన్యం, సహకార యాజమాన్యం. ప్రభుత్వం అంటే 100% గవర్నమెంటే, ప్రైవేటు అంటే 100% ప్రైవేటే, ఉమ్మడి అంటే 51:49. కాబట్టి మనకు తెలిసిపోయింది ఆ 3 కానిదే ఇది. కాబట్టి ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే నినాదము సహకార రంగానికి చెందింది. ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్, ఈ క్రింది అంశాలను పరిగణించండి అన్నారు. మనం పరిగణించిన తర్వాత తీసుకోవాలి. ముంబై థానే ఇండియా తొలి రైలు మార్గం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 1853లో దీన్ని ప్రారంభించారు. కడప రెడ్డిపల్లి ఆంధ్ర తొలి రైలు మార్గం 1862లో పుత్తూరు రేణిగుంటల మధ్యలో ప్రారంభించారు. 2వ లైను కడప రెడ్డిపల్లి. కాబట్టి ఇది తప్పు ఆన్సర్. సికింద్రాబాద్ వాడి మధ్య తెలంగాణ తొలి రైలు మార్గం 1874లో గుల్బర్గాలో ఉంటుంది, వాడి కర్ణాటకలో. ఇది కూడా కరెక్ట్. హౌరా హూగ్లీ ఉత్తర భారత తొలి రైలు మార్గం. హౌరా హూగ్లీ అనేటటువంటిది 1854లో ఇది తూర్పు రైల్వే. పశ్చిమ బెంగాల్ తూర్పుకుంటుంది, మరి ఉత్తర అంటే పైన ఉంటుంది. కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి ఇందులో మనం తప్పులు దొరికిపోయినాయి కాబట్టి కింద చూసుకోండి. BD ఎక్కడుందో చూసుకోండి. BD ఇక్కడ కనిపిస్తుంది. ఆన్సర్ ఈజ్ 4th వన్. నెక్స్ట్, ఈ క్రింది జాతీయ రహదారులను పొడవు ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఇలా మనకు ఇండియా ఉంటుంది, ఇలా ఇండియా ఉంటుంది. ఇక్కడ మీకు ప్లేస్ తక్కువ ఉన్నది కాబట్టి ఇలా గీశాను. రైట్. మరి అవరోహణ క్రమం అంటే ఏంది, ఆరోహణ క్రమం అంటే ఏంది? ఇంతకుముందే చెప్పాను. తక్కువ అక్షరాలు ఉన్నది తక్కువ నుంచి ఎక్కువ, ఎక్కువ అక్షరాలు ఉన్నది తక్కువ నుంచి ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఆరోహణ అన్నారా, అవరోహణ అన్నారా? అంటే తక్కువ నుంచి ఎక్కువ. భారతదేశంలోనే పొడవైనటువంటిది నేషనల్ హైవే 44, కన్యాకుమారి టు శ్రీనగర్.
సెకండ్ భారతదేశంలో పొడవైనటువంటిది NH-27. NH-27 పశ్చిమం నుండి తూర్పుకి వెళ్తుంది. పోర్బందర్ టు సిల్చార్ 3507 కిలోమీటర్లు. తర్వాత NH-48 అనేటటువంటిది ఢిల్లీ టు చెన్నై వస్తుంది, 2800 కిలోమీటర్లు. ఇక NH-52 అనేటటువంటిది సాగర్ టు అకోలా కర్ణాటకకు వస్తుందన్నమాట. అకోలా మీన్స్ కర్ణాటక, 2300 కిలోమీటర్లు. అంటే ఇక్కడ మనం చిన్నది అనేటటువంటిది ఇది ఒకటి ఫస్ట్, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. కాబట్టి ఫస్ట్ NH-52, తర్వాత NH-48, తర్వాత NH-27, తర్వాత NH-44. ఆరోహణ క్రమములో అయితేనేమో ఇది ఆన్సర్ అవుతుంది. అవరోహణ క్రమం అంటే ఫస్ట్ NH-44, 27, 48 అండ్ 52. ఇది 52, ఇది 48, ఇది 44, ఇది 27. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఉత్తర దక్షిణ మరియు తూర్పు పశ్చిమ రోడ్డు క్యారిడార్ ఏ ప్రాంతంలో కలుస్తుంది? ఇది కన్యాకుమారి టు న్యూఢిల్లీ, ఇది కన్యాకుమారి, ఇది శ్రీనగర్, ఇది పోర్బందర్, ఇది సిల్చార్. ఇగో ఇక్కడ ఉన్నటువంటిది ప్రాంతం. ఇది నార్త్ సౌత్ క్యారిడారు, ఇది వెస్ట్ ఈస్ట్ క్యారిడారు, ఈ మధ్యలో ఝాన్సీ, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. అక్కడ ఝాన్సీ ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్, స్టాండర్డ్ గేజ్ అనే పదాన్ని దేనికోసం ఉపయోగిస్తారు? బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, న్యారో గేజ్, అలాగే లిఫ్ట్ గేజ్, ఇంకా ప్రత్యేకంగా ఉండేటటువంటి దాన్ని స్టాండర్డ్ గేజ్ అంటారు. ఈ స్టాండర్డ్ గేజ్ అనేటటువంటిది 1.450 mm ఉంటుంది. దీన్నే 1.5 మీటర్స్ అంటారు. ఇది కేవలం మెట్రో రైలు మార్గాల కోసం ఉపయోగిస్తారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. సాగర్మాల ప్రాజెక్టు దేనికి సంబంధించింది? ఇక్కడ మీకు ఆటోమేటిక్గానే అర్థమవుతుంది. సాగర్ అంటేనే సముద్రాలు, సాగర్ అంటేనే నీరు. కాబట్టి సాగర్మాల అనేటటువంటి దేనికి సంబంధించిందంటే ఓడరేవులకు సంబంధించింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. జాతీయ రహదారుల అభివృద్ధి అనేటటువంటిది అది వేరే, అది NHI చూసుకుంటుంది. తర్వాత సరిహద్దు రహదారుల సంస్థ అనేటటువంటిది ఇది BRO చూసుకుంటుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇవి చూసుకుంటాయి. కానీ ఓడరేవుల అభివృద్ధిని చూసుకునేది సాగర్మాల ప్రాజెక్ట్ అవి చూసుకుంటుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్, బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు షేక్ ఉల్ అలం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్న నగరము అంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటిది నాగాపూర్లో ఉంటుంది. షేక్ ఉల్ అలం అనేటటువంటిది శ్రీనగర్లో ఉంటుంది. కాబట్టి మనకి ఈ రెండు ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయో చూడండి. రెండు ఆప్షన్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆన్సర్ ఉంటుంది. కాబట్టి నాగాపూర్ శ్రీనగర్ ఉన్నది, పూణే శ్రీనగర్ ఉన్నది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వచ్చేసి ఫస్ట్ వన్. ఒక గ్రహం యొక్క పరివర్తన విధానములన్నీ భూమిని పోలిన విధంగా ఉంటాయి. ఆ గ్రహానికి ఏమని పేరు అన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఒక గ్రహం యొక్క పరివర్తన విధానములన్నీ కూడా భూమిని పోలిన విధంగా ఉండేటటువంటి గ్రహము కుజుడు. ఆ కుజుడినే మార్స్ అంటారు.
అందుకే ఈ కుజుడి మీద ప్రయోగాలు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా అమెరికా మార్స్ రోవర్ను పంపింది 2011లో. అంతకంటే ముందు కూడా పంపింది, 1997లోనే పంపింది. ఆ తర్వాత అమెరికా తర్వాత రష్యా పంపింది, రష్యా తర్వాత యూరోస్పేస్ పంపింది, యూరోస్పేస్ తర్వాత మనం కూడా పంపాం దీని మీద ప్రయోగాలు ఉంటాయని. ఎందుకంటే మనకు 24 గంటలు అయితే ఒక రోజు అయితే దానికి 24 గంటల 37 నిమిషాలకు ఒక రోజు అవుతుంది. అయితే ఇది మన గ్రహం వల్లనే పోలి ఉన్నదని చెప్పేసి దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. అందువల్ల మన దేశం కూడా 2013 సంవత్సరం నవంబర్ 5వ తారీఖు నాడు మంగళాయన్ అనేటటువంటి శాటిలైట్ పంపడం జరిగింది. మామ్ అంటారు, మార్స్ ఆర్బిటల్ మిషన్. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వచ్చేసి మనకు 3వది మార్స్. తర్వాత నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే స్ట్రంబోలి అనునది ఏ రకమైన పర్వతము? స్ట్రంబోలి అనేటటువంటిది ఏ రకమైన పర్వతము అంటే అగ్నిపర్వతం. అగ్నిపర్వతం ఇది ఇటలీలో ఉంటుంది, సిసిలీకి సమీపంలో ఉంటుంది. వెరీ డేంజరస్. ఇది పుట్టిన దగ్గర నుంచి సుమారు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పేలుడు సంభవిస్తుంది. కాబట్టి దీన్ని ప్రపంచములోనే అత్యంత చురుకైనది అంటున్నారు. ప్రపంచములోనే అత్యంత చురుకైనది. దీన్ని మధ్యాధరా సముద్ర ద్వీపస్తంభము అని కూడా పిలుస్తారు. అందువల్ల ఆన్సర్ ఈజ్ మనకు అగ్నిపర్వతం కరెక్ట్. మళ్ళీ జతపరచం వచ్చాయి. జతపరచంలో మీకు టెక్నిక్ చెప్పాను, ఆ టెక్నిక్ ప్రకారం వెళ్ళాలి. ఒకటి ప్రయరీలు అనేటటువంటివి ఉత్తర అమెరికాలో ఉంటాయి, పంపాలు అనేటటువంటివి దక్షిణ అమెరికాలో ఉంటాయి, వెల్డులు అనేటటువంటివి ఆఫ్రికాలో ఉంటాయి, డౌనులు అనేటటువంటివి ఆస్ట్రేలియాలో ఉంటాయి. మనం దాన్ని చూసి మనం ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏకు 4 ఎక్కడ ఉందో చూసుకోవాలా. ఇక్కడ రెండిట్లు ఇచ్చారు, ఏకు 4. ఒకసారి ఇక్కడ ఆన్సర్ పెడదాం. తర్వాత బీకు 3, బీకు 3 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడికి వద్దాం. తర్వాత సీకు వచ్చేసి 2, ఇక లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. కాబట్టి ప్రయరీలు అనేటటువంటివి ఉత్తర అమెరికాలో ఉంటాయి, పంపాలు అనేటటువంటివి దక్షిణ అమెరికాలో ఉంటాయి, వెల్డులు అనేటటువంటివి ఆఫ్రికాలో ఉంటాయి, డౌనులు అనేటటువంటివి ఆస్ట్రేలియాలో ఉంటాయి, ముర్రే డార్లింగ్ పరివాహక ప్రాంతంలో. ఈ క్రింది అంశాలను పరిశీలించండి. పవన వేగాన్ని కొలవడానికి ఎనీమోమీటర్ను ఉపయోగిస్తారు. ఎస్, పవన వేగాన్ని కొలవడానికి ఎనీమోమీటర్ను ఉపయోగిస్తారు. పవన వేగమును దిశను విండ్ రోమ్లో సూచిస్తారు. పవన వేగమును చూపే స్కేలును బీఫోర్ట్ స్కేల్ అంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సముద్రాల లోతును కొలవడానికి ఫాథోమీటర్ను ఉపయోగిస్తారు. ఎస్, కానీ సముద్రాల దూరాన్ని నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. కాబట్టి ఆన్సర్ మనకు ఏ, బి సరైనవి. కాబట్టి ఎక్కడుందో చూద్దాం. ఏ మరియు బి రెండు సరైనవే. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ముంబై 70 డిగ్రీలు, ముంబై 70 డిగ్రీలు తూర్పు రేఖాంశంపై ఉన్నప్పుడు, ఫోర్ట్ బ్లేయర్ 93 డిగ్రీల మీద ఉన్నప్పుడు తూర్పు రేఖాంశంపై ఉన్న ఆ రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఎంత? ఓకే, దిస్ ఈజ్ ముంబై, దిస్ ఈజ్ ఫోర్ట్ బ్లేయర్. ఫోర్ట్ బ్లేయర్ ఇది 70 డిగ్రీలు, ఇది 93 డిగ్రీలు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత వచ్చిందో డియర్ ఫ్రెండ్స్ చూడండి. 93లకెళ్ళి 70 పోతే వ్యత్యాసం ఎంత అంటే మనకు 23 డిగ్రీలు. 1 డిగ్రీని ప్రయాణించడానికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఇంటూ 4, 4 ముళ్ళ 12, 4 రెండ్ల 8, 1 9, 92 నిమిషాలని గంటల్లోకి మార్చండి. 1 గంట 32 నిమిషాలు. 6 + 3 9 + 2. కాబట్టి 1 గంట 32 నిమిషాలు ఎక్కడుందో చూడండి. 1 గంట 32 నిమిషాలు 1వది ఆన్సర్. నెక్స్ట్, మళ్ళీ వచ్చింది మనకి ఇక్కడ స్టేట్మెంట్ కాబట్టి చూడవచ్చు. ప్రతిపాదన: పసిఫిక్ పేరు శీతల ప్రవాహము ఎల్నినో ప్రభావం వల్ల ఉష్ణ ప్రవాహంగా మారి ప్రపంచ శీతోష్ణ స్థితులను ప్రభావం చేస్తుంది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సముద్ర మట్టము పడిపోయినప్పుడు ఎల్నినో ప్రభావమే కారణాంశం అంటున్నాడు.
సముద్ర మట్టాలు పడిపోవడానికి ఎల్నినో కారణాంశం కాదు, సముద్ర మట్టాలు పెరగడానికి ఎల్నినో కారణం. అందువల్ల ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్టు, ఆర్ స్టేట్మెంట్ తప్పు. అది ఎక్కడుందో చూడండి. ఏ సరైనది, ఆరు సరైనది కాదు. కాబట్టి ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదు. దిస్ ఈజ్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3గా మీరు పరిగణించాలి. పాలరాయి అంటే మార్బులే, పలకరాయి, గ్రాఫైటు, నీసు అనునవి ఏ రకమైన శిలలు అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమంటున్నారు అంటే పాలరాయి, గ్రాఫైట్, నీసు ఏ రకమైన శిలలు అన్నారు తప్ప దేని నుండి మారినవి అని లేదు. కాబట్టి పాలరాయి, పలకరాయి, గ్రాఫైట్, నీస్ అనేటటువంటివి రూపాంతర శిలలు. సున్నపు రాయి నుండి పాలరాయి మారుతుంది, షేల్ నుండి పలకరాయి మారుతుంది, బొగ్గు నుండి గ్రాఫైట్గా మారుతుంది, గ్రానైట్ నుండి నీస్గా మారుతుంది. ఇవన్నీ మాతృశిలలు, ఇవన్నీ రూపాంతర శిలలు. కాబట్టి మనకు అడిగిన క్వశ్చన్ ఇది, కాబట్టి మనం రూపాంతర శిలని ఆన్సర్ పెట్టాలి. పాలపుంత ఏ ఆకారంలో ఉంటుంది? విచ్ షేప్ ఇన్ మిల్కీ వే ఆర్ గెలాక్సిస్? పాలపుంతలు ఎప్పుడు కూడా విశ్వములో ఇలా తిరుగుతుంటాయి. ఈ తిరిగేటటువంటి దాన్ని మీరు చెప్పేసేయండి, సరిపోతుంది కథ. అలా తిరిగేటటువంటి దాన్ని మీరు చూసి ఆల్రెడీ చెప్పొచ్చు. కాబట్టి పాలపుంతలు సర్పిలాకారంలో ఉంటాయి. ఎప్పుడైనా ఆల్ గెలాక్సీస్ ఆర్ స్పెరికల్ షేప్. కాబట్టి సర్పిలాకారము అనేటటువంటిది ఆన్సర్గా పరిగణించాలి. నెక్స్ట్, బిఎస్ గుహా వర్గీకరణ ప్రకారం భారతీయ ఏ జాతిలో నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నాయి? బిఎస్ గుహా ప్రకారం భారతదేశంలో మొత్తం 6 జాతులుగా వర్గీకరించారు. నీగ్రో జాతి, నీగ్రో జాతి అనేటటువంటిది, మంగోలాయిడ్ జాతి అనేటటువంటిది, ప్రోటో ఆస్ట్రాలాయిడ్ జాతి అనేటటువంటిది, మెడిటేరియన్ జాతి అనేటటువంటిది, బ్రోకీసెప్లాస్ జాతి అనేటటువంటిది, నోర్డిక్ జాతి. మొత్తం 6 జాతులను గుర్తించారు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణాలు తీసుకురావడం జరిగింది. ఆ లక్షణాలలో మొత్తం జాతులలోనే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి జాతి అనేటటువంటిది మెడిటేరియన్ జాతి. నాయకులు ఎక్కువైనటువంటి వారు కూడా మెడిటేరియన్ జాతి దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్నారు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి మెడిటేరియన్ జాతి. నోర్డిక్ జాతి అనేటటువంటిది ఆర్యా సంతతి చెందినవారు. మంగోలాయిడ్స్ అనేటటువంటిది ఈశాన్య చైనాకు సంబంధించినటువంటి వారు. బ్రాకీసెప్లాస్ అనేటటువంటివి పార్షీ సంబంధిత వర్గానికి చెందినటువంటి వారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మెడిటేరియన్ జాతి. మళ్ళీ జతపరచుమొచ్చాయి. ఇక్కడ జాబితా 1, జాబితా 2. ఇక్కడ జాతులు ఇచ్చారు, ఇక్కడ ప్రాంతాలు ఇచ్చారు. ఆ ప్రాంతాలను మీరు గుర్తుపట్టాలి. ఇందులో మీకు ఏదైనా తెలిస్తే మీరు గుర్తుపట్టండి, ఓకేనా? కాబట్టి షాంటిలేసి అనేటటువంటి జాతి అండమాన్లో ఉంటుంది. తోటి చెంచు అనేటటువంటి జాతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కురుంబ తోడా అనేటటువంటి జాతి తమిళనాడులో ఉంటుంది. గోండు బిల్లులు అనేటటువంటి జాతి మధ్యప్రదేశ్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం కింద ఏమున్నాయో చూసుకోవాలి. ఏకు 4 చూడాలి. ఏకు 4 వాస్తవం చెప్పాలంటే ఎక్కడ కూడా ఏకు 4 లేదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 2వ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఏకు 4 ఇక్కడ ఇచ్చారు. బికి 3 ఓకే, తర్వాత సికు 2 ఓకే, తర్వాత డికు 1 ఓకే. సో ప్రపంచములోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి జాతి షాంటిలేసి జాతి. ద మోస్ట్ డేంజరస్ ట్రైబల్ రేస్ ఇన్ ద వరల్డ్. తర్వాత తోటి చెంచు అనేటటువంటి వాళ్ళు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని పర్టిక్యులర్
వల్నేరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటారు. అంటే ప్రత్యేకంగా దుర్బలత్వాన్ని అనుభవిస్తున్నటువంటి గిరిజన తెగలు, దీన్ని ఏమంటారంటే పర్టిక్యులర్ వల్నేరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటారు. దీన్ని పీవీటీజీ అంటారు. ఆ తర్వాత కురుంబ తోడ నీలగిరిలో ఉంటారు, అంటే తమిళనాడు. గోండులు మీకు తెలుసు, బిల్లులు మీకు తెలుసు. గోండులు తెలంగాణలో కూడా ఉంటారు కానీ బిల్లులు తెలంగాణలో ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం దీన్ని తీసేయడం జరుగుతుంది, దీనికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. జార్ఖండ్లోని హీరా బుద్ధిని అనేటటువంటి గని దేనికి ప్రసిద్ధి? రీసెంట్ ఇది రావడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే ఇది ఎందుకు మార్కెట్లోకి వచ్చిందంటే కోలారు బంగారు గనులను మూసివేయడం జరిగింది. ఎప్పుడైతే కోలారు బంగారు గనులను మూసివేసిన తర్వాత మళ్ళీ కొత్త బంగారు అన్వేషణ కోసం వెతుకుతున్నటువంటి సమయంలో ప్లేసర్ గోల్డ్, అంటే మట్టిలో దొరికేటటువంటి గోల్డ్కు చాలా ఫేమస్ ఇది దేశంలోనే ఒక ప్రత్యేక చెందినటువంటి బిట్ ఇది. ఈ ప్లేసర్ గోల్డ్కు ప్రసిద్ధి హీరాబుద్ధిని. ఈ హీరాబుద్ధిని అనేటటువంటిది బంగారానికి ప్రసిద్ధి. ఇక ప్రతిపాదన వచ్చింది మళ్ళీ. ఇండియాలో 10 లక్షల జనాభాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీ అంటారు. ఎస్, 1 మిలియన్ పాపులేషన్ కలిగినటువంటి ప్రతి ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. ఎగ్జాక్ట్లీ ప్రతిపాదన కరెక్ట్. 2011 లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో 50 మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి. ఎస్, కానీ ఇది తప్పు. 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం 53 మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి. మోర్ దెన్ 10 lakhs above cities. There are 2011 census found in India. 53 cities are there. Our Andhra Pradesh, there are 2 cities are there, Visakhapatnam and Vijayawada. ఆన్సర్ ఇక్కడ ఏ కరెక్టు, ఆరు తప్పు. ఏ సరైనది మరియు ఆరు సరైనది కాదు. కాబట్టి ఆన్సర్ మీరు ఏం చేస్తారు, 3వ నెంబర్కి ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2000 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కలను పోల్చినట్లయితే 2001తో 2011 జనాభా లెక్కలను పోల్చాలి మనం. పోల్చినట్లయితే వృద్ధి రేటు, మరి నీకు ఎట్ట తెలవాలి వృద్ధి రేటు? క్రితం వృద్ధి రేటు తెలిస్తే ఇప్పుడు వృద్ధి రేటు తెలుస్తుంది. కాబట్టి 2001లో 21.5% ఉంటే 2011లో 17.7% ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పేస్తారు, ఆటోమేటిక్గా చెప్పేస్తారు. అందుకే ఆన్సర్ ఎప్పుడు కూడా మనం ఆన్సర్లో వెతకకూడదు, ఆన్సర్ను మైండ్లో వెతకాలి. దయచేసి మీరు ఒకసారి చూడండి. 2001లో 21.5% ఉంటే 2011లో 17. ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? 2001తో పోల్చుకుంటే తగ్గినది. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇట్లా తొందరగా ఈజీగా మీరు బిట్లు పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ జతపరచం అడిగారు. జతపరచంలో మీరు టెక్నికల్ ఫాలో కావాలని చెప్పాను. ఇక్కడ ప్రాంతాలు ఇచ్చారు, ఇక్కడ లభ్యమయ్యేటటువంటి ఖనిజాలు ఇచ్చారు. ఇక్కడ తుమ్మలపల్లి, ఝరియా, బయ్యారం, అంకలేశ్వర్. నేను ఒకటే చెప్పిన, నీకు తెలిసింది ఏందో చూసుకో అని చెప్పిన. నువ్వు ఆంధ్రప్రదేశ్ కాబట్టి నీకు కడప జిల్లా తుమ్మలపల్లి దేనికి ప్రసిద్ధి అంటే యురేనియం గనులు ప్రసిద్ధి. తెలంగాణలో మహబూబాబాద్ జిల్లాలో కలిగి ఉన్నటువంటి బయ్యారం దేనికి ప్రసిద్ధి అంటే మన ఇనుప గనులకు ప్రసిద్ధి. ఝరియా దేనికి ప్రసిద్ధి అంటే బొగ్గు గనులకు ప్రసిద్ధి. మిగిలింది ఏమున్నది? గుజరాత్లో ఉన్న అంకలేశ్వర్ దేనికి ప్రసిద్ధి అంటే చమురు క్షేత్రాలకు ప్రసిద్ధి. కాబట్టి ఇక్కడ తుమ్మలపల్లి ఆంధ్రప్రదేశ్, ఝరియా జార్ఖండ్, బయ్యారం తెలంగాణ, అంకలేశ్వర్ గుజరాత్. ఈ ఆన్సర్లు కింద ఎక్కడున్నాయో చూద్దాం. మరి ఏకు 4, ఇక్కడ ఎక్కడ కూడా ఏకు 4 అంటే మళ్ళీ 2, 3లో ఉన్నది. బీకు 3 అనేటటువంటిది ఎక్కడ లేదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. కాబట్టి తుమ్మలపల్లి యురేనియం గనులు, ఝరియా బొగ్గు గనులు, బయ్యారం ఇనుప గనులు, అంకలేశ్వర్ చమురు. కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఈ క్రింది వానిలో తప్పు వ్యాఖ్యలను సూచించండి. ఇండియాలో శాస్త్రీయ జనాభా గణన 1881లో జరిగింది. ఎస్, వాస్తవం.
లార్డ్ రిప్పన్ కాలంలో సైంటిఫిక్ మెథడ్ పాపులేషన్ సెన్సస్ జరిగింది. మదర్ ఫెర్టిలిటీ 15-49 వయస్సు మధ్యలో విస్తరించి ఉంటుంది. ఎస్, మదర్ ఫెర్టిలిటీ అనేటటువంటిది ఎప్పుడు కూడా 15 సంవత్సరాలకు తగ్గకుండా 49 సంవత్సరాలకు మధ్యలో విస్తరించి ఉంటుంది. కానీ సగటున ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో 38 సంవత్సరాల్లోనే మనకి ఏమైపోతుంది, ఈ సంతాన సాఫల్యం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి సంతాన సాఫల్యం అనేటటువంటిది, మదర్ ఫెర్టిలిటీ అనేటటువంటిది 15 బిలో కంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్. జనాభా పరిణామ సిద్ధాంతంలో స్తబ్దత దశ అని 2వ దశను అంటారు. తప్పు. ఎందుకంటే స్తబ్దత దశ అనేటటువంటిది మొదటి దశ, వేగంగా పెరిగేటటువంటిది 2వ దశ. అందుకే దాన్ని జనాభా విస్ఫోటన దశ అంటారు, కానీ స్తబ్దత దశ అన్నారు. కాబట్టి తప్పు. 10 సంవత్సరాల జనాభా గణలో పెరిగిన జనాభాను లింగ నిష్పత్తి అంటారు. తప్పు ఇది కూడా. 10 సంవత్సరాల జనాభా గణంలో పెరిగిన దానిని జనాభా వృద్ధి రేటు అంటారు. లింగ నిష్పత్తి అంటే అర్థం ఏంటంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో లెక్క కట్టేదాన్ని లింగ నిష్పత్తి అంటారు. కాబట్టి ఇది కూడా తప్పు. మనకి ఇక్కడ సి, డి తప్పు ఎక్కడుందో చూసుకోవాలి. కాబట్టి సి మరియు డి తప్పు. దిస్ ఈజ్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి భారతదేశ పశ్చిమ అరేబియా సముద్రానికి కలిగి ఉన్న ఓడరేవులను అవరోహణ క్రమంలో అమర్చండి. దిస్ ఈజ్ అబౌట్ ఆరోహణ అంటే కింది నుంచి మీదికి, అవరోహణ అంటే పైనుంచి కిందికి. పైన ఫస్ట్ గుజరాత్ ఉంటుంది, గుజరాత్ తర్వాత మహారాష్ట్ర ఉంటుంది, మహారాష్ట్ర తర్వాత గోవా ఉంటుంది, గోవా తర్వాత కర్ణాటక ఉంటుంది, కర్ణాటక తర్వాత కేరళ ఉంటుంది. ఇప్పుడు మీరు గుర్తుపట్టుకోండి, మనకిక్కడ కాండ్లా ఓడరే ఉంటుంది, ఇక్కడ నావాషేనా ఓడరే ఉంటుంది, ఇక్కడ మర్మగావ్ ఓడరే ఉంటుంది, ఇక్కడ మంగుళూరు ఓడరే ఉంటుంది, ఇక్కడ కొచ్చి ఓడరే ఉంటుంది. ఇటు నుంచి పైకి పోతే ఆరోహణ, పైనుంచి కిందికి వస్తే అవరోహణ. కాబట్టి కాండ్లా, నావాషేనా, మర్మగావ్, మంగుళూరు, కొచ్చి. కాండ్లా ఉన్నది, నావాషేన ఉన్నది, మర్మగావ్ ఉన్నది, మంగుళూరు ఉన్నది, కొచ్చి. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఆన్సర్ తీసుకోవాలి. ఒకవేళ కింది నుంచి మీది కంటే కొచ్చి తీసుకోవాలి. కొచ్చి తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు మనకు, అవరోహణ అన్నాడు. అవరోహణ అంటే పైనుంచి కిందికి అనమాట. తర్వాత నెక్స్ట్, ప్రస్తుత దేశంలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి? న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటారు. అరే రియాక్టర్స్. దేశంలో జనరల్గా మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటటువంటివి మనకు 7 ఉన్నాయి, రియాక్టర్స్ అనేటటువంటివి 22 ఉన్నాయి. కాబట్టి న్యూక్లియర్ రియాక్టర్స్ మన దేశంలో మొత్తం న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటటువంటివి 22 కలిగి ఉన్నవి. అందులో అత్యధికంగా ఉన్నటువంటిది రావత్ భట్. అయితే మొత్తం 7 పవర్ ప్లాంట్స్ ఉన్నవి, 7 పవర్ ప్లాంట్స్ ఉన్నవి, 22 రియాక్టర్స్ ఉన్నవి. 22 రియాక్టర్స్ ఉన్నవి. కాబట్టి 22లో అత్యధికంగా ఉన్నటువంటి రావత్ భట్. అతిపెద్ద పవర్ ప్లాంట్ కూడం. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. డైనమో ద్వారా ఉత్పత్తి చేయగల శక్తి దీని ప్రధాన వనరు. డైనమో ద్వారా నడిచేటటువంటి ఎనర్జీ తీసుకొచ్చేది పవన శక్తి. ఈ సౌరశక్తి అనేటటువంటిది ఫోటో వోల్టాయిక్ సెల్స్ ద్వారా తీసుకొస్తారు. అణుశక్తి అనేటటువంటిది రియాక్టర్ ద్వారా తీసుకొస్తారు. జలశక్తి అనేటటువంటిది టర్బైన్ల ద్వారా తీసుకొస్తారు. కాబట్టి డైనమో అనేటటువంటిది పవన శక్తి ద్వారా తీసుకొస్తారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ నెంబర్ 1. జతపరచుము అన్నారు. మళ్ళీ ఇవి జాబితా 1, జాబితా 2. మిశ్రమ ధాతు, బ్రౌన్ కోలు, విశ్వ ఖనిజము, నోబుల్ ఖనిజం. నీకు ఏది తెలిస్తే అది పెట్టుకో. మనకు బ్రౌన్ కోల్ అంటే తెలుసు, లిగ్నైట్. అంటే బీకు 2 ఎక్కడ, బీకు 3 ఎక్కడ ఉన్నదో చూసుకోవాలి. మనకు బీకు 3 2 వచ్చినాయి కాబట్టి
తర్వాత మిశ్రమ ధాతు అంటే రాగి, విశ్వ ఖనిజము అంటే అల్యూమినియం, నోబుల్ ఖనిజము అంటే బంగారం. కాబట్టి 1కి 4 ఇక్కడ కనిపిస్తుంది, 1కి 4 ఎక్కడ 2 ఉన్నాయి, తర్వాత 2కు 3 కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. ఆన్సర్ ఈజ్ 4. కాబట్టి 1కి 4, 2కు 3, 3కు 2, 4కు 1. ఈ క్రింది వానిలో అతిపెద్ద మరియు పొడవైన భూగర్భ చమురు పైపు లైను, అతిపెద్ద భూగర్భ చమురు పైపు లైను అనేటటువంటిది మనకు హెచ్బిజే అంటారు. 1750 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నది. ఇది గుజరాత్ హజీరా నుండి, మధ్యప్రదేశ్ బీజాపూర్ నుండి, ఉత్తరప్రదేశ్ జగదీష్పూర్ వరకు దేశంలోనే అతిపెద్ద చమురు పైపు లైన్ హెచ్బిజే అంటారు. ఇక్కడ హెచ్బిజే ఎక్కడుందో చూసుకోవాలి. ఇగో హెచ్, ఇగో బి, ఇగో జే. దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 4th one. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ఒక పేపర్ని మనం అవగాహనతోటి ఒక పద్ధతి ప్రకారం కనుక మనం చేయగలిగితే రాబోయేటటువంటి ఏ పోటీ పరీక్షల్లోనైనా విజయం మనమే తప్పక సాధిస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఇలా ప్రతి గ్రాండ్ టెస్ట్ను ప్రాక్టీస్గా సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేయండి. ఆ అటెంప్ట్ చేసినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ పేపర్ను కూడా మీరు 1కి 2 సార్లు మీరు చూస్తే దానివల్ల అవగాహన వస్తుంది. కాబట్టి మీరందరూ రాబోయేటటువంటి పోటీ పరీక్షలో విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.